నమస్కారం. టీసీసీ న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు. వైఎస్ఆర్ చేయూత 4వ విడతగా నియోజకవర్గంలో 10,696 మంది మహిళలకు 20,05,50,000 రూపాయల నమూనా చెక్కును పంపిణీ చేసిన డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ. మహిళా సాధికారిత ఆర్థిక స్వావలంబన ధ్యేయంగా జగన్ మహిళలకు ఆర్థిక చేయూతను అందిస్తున్నారు. ఉంగుటూరు ఎమ్మెల్యే పప్పాల వాసుబాబు. పంచాయతీ వ్యవస్థను నాశనం చేసిన వైసీపీ ప్రభుత్వానికి రానున్న ఎన్నికలలో ప్రజలు బుద్ధి చెబుతారు. నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్. బీవీఆర్ కళాకేంద్రం వారిచే తాతా శ్రీనివాసరావుకు గౌరవ పురస్కారం, ఎంఈఓ జ్యోతికి ఉద్యోగ సేవా పురస్కారములతో సత్కారం. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల బాండ్ వివరాలను ఎస్బీఐ బయటపెట్టాలి. సిపిఎం జిల్లా సెక్రటేరియట్ సభ్యులు చింతకాయల బాబురావు. నిజమైన మహిళా సాధికారతను రాష్ట్రంలో అమలు చేస్తున్న ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డిదే అంటూ మహిళల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ అన్నిటా మహిళలకు ఓ అన్నగా ఆదుకుంటున్న జగన్మోహన్ రెడ్డికి రాబోయే ఎన్నికలలో మహిళా శక్తి ముందుండి ఆయనను గెలిపిస్తారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ ధీమా వ్యక్తం చేశారు. స్థానిక బల్సులమ్మ గుడి ఆలయ ప్రాంగణంలో వైఎస్ఆర్ చేయూత 4వ విడత పంపిణీ కార్యక్రమం సోమవారం జరిగింది. మున్సిపల్ కమిషనర్ డాక్టర్ ఏ శామ్యులు సభాధ్యక్షత వహించారు. నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు చెందిన 45 నుండి 60 సంవత్సరాలలోపు 10,696 మంది మహిళలకు ఒక్కొక్కరికి 18,750 రూపాయల చొప్పున 20,05,50,000 రూపాయల నమూనా చెక్కును ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ పంపిణీ చేశారు. దేవాదాయ శాఖ సీజీఎఫ్ మెంబర్ కర్రి భాస్కర్రావు, ఏఎంసీ చైర్మన్ ముప్పిడి సంపత్ కుమార్, పెంటపాడు ఎంపీపీ దాసరి హైమావతి, రూరల్ మండల జడ్పీటీసీ ముత్యాల ఆంజనేయులు, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ కైగాల్ శ్రీనివాస్, కొలుగులూరు ధర్మరాజు, గుండుమొగల సాంబయ్య, మైలవరపు పెదబాబు, రూరల్ మండల వైసీపీ అధ్యక్షులు జడ్డు హరిబాబు, సొసైటీ అధ్యక్షులు వెలిశెట్టి నరేంద్ర, సంపత్రావు కృష్ణారావు, బోలెం రామలక్ష్మి, పచ్చమట్ల సావిత్రి, పట్టణ వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ 2014లో కూడా చంద్రబాబు పవన్ పొత్తుతో ప్రభుత్వం వచ్చిందని, అప్పుడు రాష్ట్రానికి కానీ ప్రజలకు కానీ వారు చేసిందేమీ లేదని గుర్తు చేశారు. మహిళా సమాఖ్య వారిని కూడా ముందుకు రండి ప్లీజ్. గట్టిగా కూడా మీ అందరిగా జరిగిన సన్మానం వాళ్ళకి కాదు, వాళ్ళు అప్పుడు పెట్టారు కదా ఒకటి. కొంతమంది మనందరి గుండెల్లో సంతోషం నింపిన మహానుభావుడు. మన కుటుంబాలన్నీ కూడా తీర్చిదిద్దుకోవడానికి మంచి అవకాశాలు కల్పించి, మన పిల్లలకి మంచి దారి చూపించి, మంచి చదువు చెప్పించి, ఒక ఆర్థిక స్వావలంబన చేకూర్చడానికి మరి మహానుభావుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో భాగంగా ఇవాళ ఆయన ఇచ్చిన హామీల్లో ఎవరు నమ్మశక్యం కాని హామీ, 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఉన్న ఆడపడుచులకి, నా అక్కలకి, నా చెల్లెలకి చేయూత ద్వారా నేను ఆదుకుని వాళ్ళ కుటుంబానికి ఒక ఆధారం చూపెడతాను. ఆ వచ్చిన డబ్బులతోటి ఆ కుటుంబానికి వాళ్ళు దేని మీద వాళ్ళకి నైపుణ్యం ఉంటుందో, ఏ వ్యాపారం చేస్తే వాళ్ళు మరి దాని 10 రూపాయలు నెల ప్రతి నెల 3-4 వేలు 5-6 వేలు అది అదనంగా సంపాదించుకోగలుగుతారో దానికి మనం చేయూతగా మనం అన్ని రకాలుగా చేయూతనిద్దామని ఆయన ఆలోచన ఇవాళ మనందరూ కూడా
పూర్తిగా 100% అమలు చేసిన ఘనత మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి. ఈరోజు ఎంత సంతోషంగా ఉందంటే మీరందరూ మన ముఖ్యమంత్రి గారిని ఆశీర్వదించడానికి, మీ అన్నగా మీ తమ్ముడిగా నన్ను ఆశీర్వదించడానికి ఇక్కడికి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారం తెలియజేస్తున్నాను. మహిళా సాధికారత అన్నదానికి మనం పెద్దపీట వేయాలి. ఎందుకంటే ఆర్థిక స్వావలంబన అంటాం మనం. అంటే మన ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఒక ఆధారం అది ఒక ఇంటి ఇల్లాలి కనుక మనం ఇచ్చినట్లయితే, మనం సాయం చేసిన సాయంలో ఒక్క రూపాయి కూడా వేస్ట్ కాను మహిళలైతే. మరి మహానుభావుడు సేవ చేశాడు, ఒక గొప్ప పరిపాలన అందించాడు. ఆ పరిపాలన గతంలో ఏ ముఖ్యమంత్రి ఆ ఇచ్చిన మాట నిలుపుకోలేదు. ఆనాడు మహానుభావుడు స్వర్గీయ జగన్ రాజశేఖర రెడ్డి గారు చేసి చూపించాడు. మళ్ళీ ఆయన కొడుకు వచ్చి వాడు మళ్ళీ దాన్ని తిరగరాస్తున్నాడు. ఎంత కష్టమైనా సరే, ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా సరే ఇచ్చిన మాట తప్పకుండా వెళ్తున్నాడు అన్నది ప్రతి ఒక్కరు అర్థం చేసుకున్నారు. కాబట్టి ఏ మీటింగ్ ఎక్కడ పెడుతున్నా సరే తండోపతండాలుగా లక్షలాది మంది అక్కడ అభిమానులు అందరూ అక్కడ చేరుతున్నారు. ఇవాళ మీరు ఆలోచన చేయండి. 2014లో చంద్రబాబుకి వేసినట్టే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు కొట్టేశారు. 14కి 19కి తేడా ఏంటి? 14 సంవత్సరంలో ఆవేళ ఈ 2024లో జరుగుతున్న ఎన్నికలకి 2014లో జరిగిన ఎన్నికలకి ఒక సామీప్యత ఉంది. ఆవేళ కూడా 2014లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేసింది, కలిసి వాగ్దానాలు చేశారు. ఇవాళ 2024లో మళ్ళీ టీడీపీ, జనసేన, బీజేపీ మళ్ళీ కలిసి పోటీ చేస్తా ఉన్నారు. మళ్ళీ కలిసి ప్రజలను మోసం చేయడానికి మన ముందుకు వస్తూ ఉన్నారు. ఇది మనం ముందుగా అందరూ కూడా గమనించవలసిన విషయం. ఇది 2014లో ఏం జరిగిందో 2024లో మళ్ళీ రిపీట్ చేయబోతున్నారు. ఆవేళ చేసిన మోసాలన్నీ మరోసారి మనల్ని కూడా నమ్మించి ఆ చేసిన మోసాలే మేము తప్పు తెలుసుకున్నామనో, మేము అవకాశం ఇస్తే సరిదిద్దుకుంటామనో నమ్మబలిగిన మాటలు ఒకసారి గుర్తించుకోండి. ఈ పొత్తుల డ్రామాలతోటి ముందుకొచ్చే పరిస్థితి మనందరూ కూడా గమనించవలసిన అవసరం ఉంది. పని పట్టుకుంటే అది అయ్యిందా లేదా అని ఒక్క గంటలోనే 10 సార్లు ఫోన్ చేసి అది అయ్యిందా లేదా, అక్కడ నీళ్ళు అవుతున్నాయా లేదా, నీళ్ళు వస్తున్నాయా లేదా, ఆయన పడుకుంటాడో తింటాడో లేదో, కానీ మీ ప్రజా సమస్యలు ఎక్కడి నుంచైనా కానీ చిన్న మెసేజ్ వచ్చినా, ఒక చిన్న ఫోన్ కాల్ వచ్చినా, అర్ధరాత్రి ఎప్పుడు వచ్చినా సరే దాన్ని ఇమీడియట్గా అటెండ్ అవ్వాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కదాన్ని ఏ టైంలో ఏ కాల్ సార్ ఎందుకు సార్ ప్రతి కాల్ మీకు అటెండ్ అవుతారు అనే మాట అంటే, ఏ కాల్లో ఎప్పటికీ ఎవరికి అది ఎమర్జెన్సీ వస్తుందో, ఒక చిన్న ప్రాణాపాయ స్థితిలో ఉంటే ఆ టైంలో కనుక నేను అటెండ్ అవ్వకపోతే ఆ ప్రాణానికి ఎంత ఇబ్బంది వస్తుందనేది అనే మాట వారు అన్నప్పుడు ఒక మానవ జాతి మీద వారికి ఉన్నటువంటి మంచి అభిప్రాయం. అలాగే దేవాదాయ శాఖ మంత్రిగా పొట్టు సత్యనారాయణ గారు ఎలాగా అంటే అభివృద్ధి, ఒక మున్సిపల్ మంత్రిగానో ఒక పంచాయతీరాజ్ మంత్రిగా అయితే మాత్రం రాష్ట్రంలో ఇప్పుడు రోడ్లు వీళ్ళు అంటారు కదా, అవన్నీ ఒక కొలికి తీసుకొచ్చేవారు. కానీ ఎండోమెంట్ మినిస్టర్ గారు అంటే ఏంటంటే వారు చెబుతున్న మాట అంటే జాయింట్ కమిషనర్ గారు పేరు, జాయింట్ కమిషనర్ గారి పేరు చెబుతున్న మాట, ఈయన ఒక ఇంజనీర్, ఒక ఆర్కిటెక్ట్, ఒక అడ్మినిస్ట్రేటర్, ఒక ప్లానర్, ప్రతి ఒక్కటి వాళ్ళు చెబుతుంటే నాకు ఇక్కడ పరిస్థితి శాంపిల్ అక్కడ పైప్ లైన్ వేసాక దానికి ఎక్కడ వాల్ ఉంది, అక్కడ ఇది ఉంది, ఒక కలవటలో అది తీస్తే క్లియర్ అవుతుంది అనే ప్రతి ఒక్క విషయం మా దగ్గర ఎలాగైతే ఇన్వాల్వ్ అవుతారు అంటే కాన్సెప్ట్స్ కాబట్టి మీకు తెలుస్తుంది అనుకున్న సమస్యని ఒక స్టేట్ లెవెల్లో శ్రీశైలం ఆలయానికి సంబంధించిన ఫారెస్ట్ ఇష్యూని వారు నేను కొన్ని చెప్పలేకపోయారు సార్, నాకు కొన్ని తెలుసు సార్. 3-4 మంత్రుల్ని కోఆర్డినేట్ చేసి ఆ మంత్రుల చేత ఒప్పించి అక్కడ వర్క్ చేయించడం అంటే అది మీకే చెల్లింది సార్. ఈవేళ మీరందరూ ఆలోచించండి. ఒక మోసగాడు చంద్రబాబు నాయుడు ఒక అబద్ధం చెప్తాడు. డ్వాక్రాని నేనే తీసుకొచ్చాను అంటాడు. పెద్ద మోసం.
డ్వాక్రా కంపెనీ చైర్మన్ ఏర్పాటు చేసింది ఆనాడు పివి నరసింహరావు గారు. ఇది వాస్తవం. ఈవేళ మన యొక్క 2019లో జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత అంతకుముందు 2014 నుంచి 19 వరకు కూడా రైతులకి 96,000 కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేస్తానన్నాడు. 14,000 కోట్ల రూపాయలు మహిళా సోదరుల యొక్క రుణాలు రద్దు చేస్తానన్నాడు. వాటిలన్నింటినీ కూడా మోసం చేసినటువంటి మోసగాడు చంద్రబాబు నాయుడు. మీరు ఆలోచించండి తల్లి, ఈవేళ ఎన్ని పథకాలు పెట్టాడో జగన్మోహన్ రెడ్డి. 2 సంవత్సరాలు కోవిడ్ తోటి ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ అంతా కూడా చిన్నాభిన్నమైనా కానీ అన్నింటినీ కూడా సరిదిద్దుకొని మీ అందరికీ కూడా సంక్షేమ కార్యక్రమాలు, ఎక్కడైతే ఆడపడుచులు ఆనందంగా ఉంటారో ఆ కుటుంబం బాగుంటుంది, ఆడపడుచులు ఎక్కడైతే సంతోషంగా ఉంటారో ఆ నియోజకవర్గం బాగుంటుంది, ఎక్కడైతే ఈ రాష్ట్రంలో ఆడపిల్లలు ఆడపడుచులందరూ కూడా బాగోవాలని కోరుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని సభాముఖంగా తెలియజేసుకుంటాం. ఆ రోజున ఏదైతే మన ముఖ్యమంత్రి గారు చెప్పారో ఆ కార్యక్రమాన్ని నెరవేర్చే దిశగా ఎన్నికల ముందు ఈ 4వ విడతగా మీకు ఒక చెరు కానుక కింద అందించడం జరిగింది. రాబోయే ఎన్నికల్లో ఇంకా 4-5 రోజుల్లో మనకి మేనిఫెస్టో రిలీజ్ అవుతుంది. ఈ మేనిఫెస్టో కూడా చెప్పాలంటే కూడా దేశవ్యాప్తంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టే మేనిఫెస్టో గురించి చాలా ఆతృతతో ఎదురు చూస్తున్నారు. దేశం మాట్లాడకుండా మన రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా మన మహిళలు, వ్యవసాయదారులు అందరూ కూడా ఈ మేనిఫెస్టోలో 100% అమలు జరిపినటువంటి ప్రభుత్వం రేపు రాబోయే ఎన్నికల్లో పెట్టే మేనిఫెస్టో కూడా ఏ రకంగా ఉంటుందని చెప్పేసి అందరూ ఆతృతంగా ఎదురు చూస్తున్నారు. ఆ మేనిఫెస్టోని ఆధారం చేసుకుని ప్రతిపక్షాలు కూడా ఏకమై ఆయన ఓడించే దిశగా ముందుకెళ్తున్నారు. ఈవేళ అందరూ కూడా మహిళలు కూడా ప్రత్యేకంగా ఏదైతే మనం వేళ లబ్ధి పొందామో, ఏ గవర్నమెంట్లో మనం మన కుటుంబాన్ని నిలబెట్టుకున్నామో అవన్నీ కూడా ఆశలు కూడా మనకి గమనించుకుని ప్రతిపక్షాన్ని తిప్పికొట్టవలసిన బాధ్యత మనకు ఎంతైనా ఉంది. గత ప్రభుత్వాల్లో తెలుగుదేశం ప్రభుత్వం ఏనాడైనా సరే మనకి ఇలాగా ఇటువంటి కార్యక్రమం సంక్షేమ కార్యక్రమాలు అందించారా అని ఒకసారి ఆలోచించండి. అలాగే మీరు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా చూసి రానున్న రోజుల్లో వాళ్ళు ఎన్నో మాయమాటలు చెప్తారు. అన్ని పార్టీల వాళ్ళు కలిసిపోయారు. మన నీతి నిజాయితీ న్యాయంగా ఉన్న పార్టీ మన జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గానే పోటీ చేస్తున్నారు. ఈ మంచి కార్యక్రమాలన్నీ కూడా, ఈ సంక్షేమం అంతా కూడా మన నియోజకవర్గంలోనూ మన రాష్ట్రంలోనూ మనం అందరూ హ్యాపీగా ఉండాలంటే రానున్న రోజుల్లో మన తాడేపల్లిగూడ నియోజకవర్గంలో మన కొట్టి సత్యనారాయణ గారిని, అలాగే మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారిని మీ వంతు మీరు కష్టపడి మీరే కాకుండా బయట మన కుటుంబంలో ఉన్న వ్యక్తులందరూ కూడా చెప్పి మన వైఎస్ఆర్ పార్టీ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి మంచి మెజార్టీతో గెలిపిస్తారని కోరుకుంటూ ఈ యొక్క తాడేపల్లిగూడ నియోజకవర్గాన్ని తీసుకుంటే 2004 ముందు ఈ నియోజకవర్గ పరిస్థితులు ఎలా ఉన్నాయి, 2004 తర్వాత కొట్టి సత్యనారాయణ గారు శాసనసభ్యులు అయిన తర్వాత ఈ నియోజకవర్గ పరిస్థితులు ఎలా ఉన్నాయో ఒక్కసారి మీరు గమనించవలసిందిగా మీ అందరినీ కూడా మనం చేస్తున్నాను. ఎందుకంటే గత 30 సంవత్సరాల నుంచి కూడా ఈవేళ కుటుంబం పరంగా ఆర్థికంగా కానీ మరి ఇంకా ఆ కుటుంబానికి మరి ఆయన ఇచ్చే ఒక సర్వీస్ కానీ అన్నిటినీ పక్కన పెట్టి ఇవాళ ఈ 30 సంవత్సరాల నుంచి కూడా ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజలు, ఈ నియోజకవర్గంలో ఉన్న మహిళలందరినీ కూడా మరి కంటికి రెప్పలా కాపాడుకుంటూ దుష్ట శక్తుల చేతుల్లోకి నియోజకవర్గాన్ని వెళ్ళనివ్వకుండా కంటికి రెప్పలా కాపాడుతున్నటువంటి కొట్టి సత్యనారాయణ గారిని మీరు అఖండమైన మెజారిటీతో గెలిపించి మళ్ళీ ఈ నియోజకవర్గాన్ని కాపాడే బాధ్యత మీరు తీసుకోవాలని చెప్పి తెలియజేస్తూ మహిళా సాధికారత, ఆర్థిక స్వావలంబనే ధ్యేయంగా సీఎం జగన్ సంక్షేమ పథకాలను అందిస్తున్నారని ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు పేర్కొన్నారు. సోమవారం భీమడోలు మండలం గుండుగోలు గ్రామంలో వైసీపీ పార్టీ అధ్యక్షులు ముందుండి సూర్యనారాయణరాజు అధ్యక్షతన వైఎస్ఆర్ చేయూత చెక్కుల పంపిణీ సోమవారం జరిగింది. కార్యక్రమంలో ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు, జడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీలు పాల్గొన్నారు.
తొలుత మహిళలు ఎమ్మెల్యేకు హారతులు పట్టారు. అనంతరం సీఎం జగన్ చిత్రపటానికి మహిళలతో కలిసి ఎమ్మెల్యే జడ్పీ చైర్పర్సన్లు క్షీరాభిషేకం చేశారు. దివంగత నేత వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భీమడోలు మండలంలో 13 పంచాయతీలకు చెందిన 3,789 లబ్ధిదారులకు 7,10,00,000 రూపాయల చేయూత చెక్కులను జడ్పీ చైర్మన్తో కలిపి ఎమ్మెల్యే వాసుబాబు పంపిణీ చేశారు. పొంగునూరు నియోజకవర్గం పరిశీలకులు మామిడిపల్లి జయప్రకాష్, ఎంపీపీ కనుమాల రామయ్య, జడ్పీటీసీ తుమ్మగుంట భవానీ రంగ, ఏఎంసీ చైర్పర్సన్ ఇంజటి నినమ జూనియర్, వైసీపీ బీసీ నాయకులు గంటా ప్రసాదరావు, డీసీసీబీ డైరెక్టర్ కందులపాటి శ్రీనివాసరావు, మండల వైసీపీ అధ్యక్షులు రావుపాటి సత్య శ్రీనివాస్, సర్పంచ్ కోర్మాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఆ లబ్ధిదారులకి ఇంటికాడే బయటికి వెళ్ళాల్సి మళ్ళా ఆ 1వ తారీఖు మీకు మన తారీఖులు గుర్తక్కల వాలంటీర్లకు పెన్షన్ ఇచ్చారంటే 1వ తారీఖు లెక్క. అంత గొప్పగా తారీఖుని గుర్తు చేసేలాగా జగన్మోహన్ రెడ్డి గారు మరి పెన్షన్ విధానం మార్పులు చేశాడు. ఒక పెన్షనే కాదు, ఇన్ని పథకాలు మీ ఇంటికి మీ డోర్ స్టెప్కి వస్తూ ఉన్నాయి. ఎలా వస్తారని జగన్మోహన్ రెడ్డి గారు ఎంత గొప్పగా ఆలోచించాడో గుర్తించుకోండి. ఇదే వాలంటీర్ వ్యవస్థగా ఒక పథకానికి నిర్దిష్ట ప్రణాళికలు ఉన్నాయి. అమ్మఒడికి ఒక రకమైన సిస్టమ్, పిల్లల చదువులు కావాలి, 6 ఏళ్ళు నిండి ఉండాలి, స్కూల్ గవర్నమెంట్ స్కూల్ ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళి ఉండాలి, వాళ్ళకి బిలో ప్రాఫిట్ లేదు 2 లక్షలు 1,20,000 ఆదాయం ఉండాలి, సిస్టమ్ ఉంటుంది. దాని ప్రకారం అర్హత ఉన్న వాళ్ళని అప్లై చేసుకోవచ్చు. చేయాలంటే మీకు ఎక్కడికి వెళ్ళి చేయాలి, అప్లై చేయాలి, ఏ కాగితాలు తీసుకురావాలి, ఎక్కడ ఇవ్వాలి, ఎక్కడ చేయించుకుంటే డబ్బులు మీకు వస్తాయి. ఈరోజు మీకు ఇబ్బంది లేదే, చక్కగా వాలంటీర్లు మన బాబు వస్తున్నాడు, అమ్మ పలానా కాగితాలు ఇవ్వండి, ఫోటోస్టాట్లు ఇవ్వండి, పలానా కాగితాలు వస్తే నేను అప్లై చేసి డైరెక్ట్గా మీ ఇంటికి వచ్చి ఏమూత్రం ఏమిస్తాను, తర్వాత జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి నేరుగా డబ్బులు మీ అకౌంట్లో వేస్తానని చెప్పి చెప్తా ఉన్నారు. 18,000 చెయ్యూత. ఎప్పుడైనా చెయ్యూత పథకం మనకు వచ్చిందమ్మా? 18,000 ఎవరైనా వేసారా? కానీ మన జగనన్న ఆయన ఇచ్చిన మాట తప్పకుండా ఈరోజు 18,000 వేస్తే ఆయన వచ్చిన దగ్గర నుంచి కూడా 4 విడతల్లో కూడా 18,000 చొప్పున ఈ రోజుకి 75,000 ఒక మహిళకి ఒక్క పథకం ద్వారానే వస్తున్నాయి. ఇంకా చిన్న వడ్డీ, డ్వాక్రా రుణమాఫీ, అమ్మఒడి ఇవన్నీ కూడా కలుపుకుంటే మన జగనన్న సంవత్సరానికి ఒక్క మహిళకి ఎన్ని డబ్బులు వేస్తున్నారో ఒకసారి మీరు ఆలోచన చేయండి అమ్మా. ఈరోజు జగనన్న ఒక మహిళకి వేసిన పథకం డబ్బులు 2 ఎకరాలు 3 ఎకరాల ఆస్తితో మనకి సమానం. ఈరోజు గతంలో 2 ఎకరాలు ఉంటే ఎంత గొప్పగా కోటీశ్వరుడు అనేవారు. ఈరోజు ఒక సెంటు భూమి లేకుండానే మన జగనన్న మహిళలందరినీ కూడా లక్షాధికారులు చేశారా లేదమ్మా? ఒకసారి మీరు గుర్తు పెట్టుకోండి. పంచాయతీ వ్యవస్థను నాశనం చేసిన వైసీపీ ప్రభుత్వానికి రానున్న ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్తారని జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. పల్లెపోరు కార్యక్రమంలో భాగంగా ఆదివారం సాయంత్రం ఆయన రామనగూడెంలో ఇంటింటికి తిరుగుతూ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తొలుత పార్టీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన జనసేన స్తూపాన్ని ప్రారంభించి పార్టీ జెండాను ఆవిష్కరించారు. రానున్న ఎన్నికల్లో జనసేన, టీడీపీ, బీజేపీ కూటమిని గెలిపించుకోవడం ద్వారా రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేసుకోవచ్చన్నారు. కార్యక్రమంలో అడపా ప్రసాద్, పుల్లాబాబీ, మద్దిపాటి ధర్మేంద్ర, కేశవభట్ల విజయ్, యాండ్రపాటి రాజు, కసిరెడ్డి మొదలత జనసేన, టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. కోరుకుంటా ఉన్నాం. ఈరోజు జరుగుతున్న పరిపాలన మనం చూసాం, గత పరిపాలన కూడా మనం చూసాం. 2019 నుంచి 24 వరకు జరిగినటువంటి విధ్వంసకరమైన పరిపాలన కూడా మనకు తెలుసు. 2014 నుంచి 19 వరకు చంద్రబాబు గారి నాయకత్వంలో, జడ్పీ చైర్పర్సన్ ముళ్ళపూడి బాపిరాజు గారి నాయకత్వంలో, ముళ్ళపూడి కృష్ణమోహన్ గారి నాయకత్వంలో, అదేవిధంగా మరి ఇక్కడ ఉన్నటువంటి ధర్మేంద్ర ఇంకా అందరూ కూడా ఎంతో కష్టపడి గ్రామాల అభివృద్ధికి
వారి యొక్క డబ్బుని, సొంత డబ్బుని కూడా చందాలు వేసుకుని ఇక్కడ స్కూల్లో బల్లలు కానీ, ఇక్కడ ఉన్నటువంటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ కట్టిన సందర్భం మీ అందరూ తెలుసు. మేము అడుగుతా ఉన్నాం, 2019 నుంచి 24 వరకు మీరు ఏం చేశారు ఈ గ్రామానికి? మీరు ఏం ఒకబెట్టి ఓట్లు అడుగుతారని చెప్పి అడుగుతా ఉన్నా. సర్పంచ్కి అధికారాలు లేవు, సర్పంచ్ దగ్గర డబ్బులు లేవు. ఏదైతే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఆ రోజు కంప్లీట్ చేయబడిందో, ముల్లపూడి బాబురాజు గారు జడ్పీ చైర్మన్ గా ఉండగా, మరి ఆ రోజు వాళ్ళు చేసిన త్యాగాన్ని ఈ రోజు కనీసం వాళ్ళు క్లీన్ చేయలేనటువంటి పరిస్థితిలో ఈ పంచాయతీలు ఉన్నాయి. పంచాయతీ వ్యవస్థని దుర్భరం చేసి ఈ రోజు పల్లె వ్యవస్థని దారుణంగా, ఇవాళ ధాన్యం పండిస్తే రైతుని ధాన్యం ఎక్కడ అమ్మాలో తెలియదు, ఎప్పుడు డబ్బు వస్తుందో తెలియదు. కౌలు రైతుగా ఉన్నటువంటి రైతు చనిపోతే కనీసం పట్టించుకొని ఈ ప్రభుత్వం, ఇలాంటి ప్రభుత్వాన్ని మళ్ళీ ఓటు అడగమని అడుగుతున్నా వస్తాయంటే ఏమని అడిగితే మేము బటన్ నొక్కే ఉంటారు. మీరు బటన్ నొక్క ముందు మీరు రాష్ట్ర ప్రజల మీద ఎంత భారం పెట్టారో మీరు చెప్పండి. మరి నిత్యావసర వస్తువులు మీరు ఎలా రేట్లు పెంచారు, ఏ రకంగా కరెంటు బిల్లులు పెంచారు, మరి ఏ రకంగా మీరు డీజిల్ ఆయిల్ పెట్రోల్ ధరలు ఎలా పెంచారు. ఏదైతే నిరుపేదలు కష్టాన్ని మర్చిపోవడానికి మద్యం సేవిస్తే అది 70 రూపాయలు ఉన్న బాటిల్ని ఇవాళ 280 రూపాయలకు అమ్ముతా ఉన్నారు. మరి దాంట్లో మీరు ఎంత కొట్టేస్తా ఉన్నారని అడుగుతా ఉన్నా. మీ సొంత ఆదాయంగా ఈ యొక్క మద్యాన్ని ఈ జగన్మోహన్ రెడ్డి గారు మార్చిన విధానాన్ని మీకు తెలుసు. ఏ భారతదేశంలో ఎక్కడా కూడా ఏ ముఖ్యమంత్రి సారా వ్యాపారం చేయలేదు, ఒక జగన్మోహన్ రెడ్డి గారు తప్ప. అలాంటి వ్యక్తులు మన మధ్యకు వచ్చి ఓట్లు అడిగితే మనం ఓట్లు వేయాలని కూడా నేను అడుగుతా ఉన్నా. ఆ రోజు మీరు చెప్పారు దశల వారి మద్యపాన నిషేధం చేసే మిమ్మల్ని ఓట్లు అడుగుతాం అక్క అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి తాలూకా రిప్రజెంటేషన్ ఒక ఎమ్మెల్యే అభ్యర్థులు ఏ రకంగా మీరు ప్రజలను ఓట్లు అడుగుతారని కూడా నేను అడుగుతా ఉన్నా. ఇవాళ చూస్తే రైతు కన్నీరు కారుస్తూ ఉన్నాడు. చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. ఈ ఆత్మహత్యలు చేసుకున్న వ్యక్తులందరినీ దాదాపుగా పవన్ కళ్యాణ్ గారు ఆయన సొంత డబ్బులతో 35 కోట్ల రూపాయలతో మరి ఆయన ఆ డబ్బులంతా కూడా పేద ప్రజలకు ఇచ్చి, కానీ మీరు 2000కో 1000కో అమ్ముడు పోకుండా జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమి గెలిపించాలని కోరడానికి మీ దగ్గరకు వచ్చాను. జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమిలో అభివృద్ధి అంటే చూపిస్తాయని కూడా నేను తెలియజేసుకుంటూ, మరి అధికారం లేకపోయినా మరి ఈ రోజున 3 కోట్ల రూపాయలు ఎంపీ నిధులు తెచ్చి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన ఘనత ఒక్క మన బొలిశెట్టి శ్రీనివాస్ గారు మాత్రమే దక్కుతా ఉంది. అదేవిధంగా ఎన్నో సేవా కార్యక్రమాలు, మరి లింగారెడ్డిగూడెంలో ఇల్లు కాలిపోతే మరి ఆయన సొంత నిధులతో మరి ఇల్లు కట్టించి ఇచ్చిన పరిస్థితి. అదేవిధంగా పడమర విప్పర్లో ఒక వృద్ధ దంపతులకు ఇల్లు పడిపోతే ఆ ఇంటిని కూడా నిర్మించి ఆయన సొంత నిధులతో సుమారు 8 లక్షల రూపాయల నిధులతో మరి ఇల్లు కట్టించి ఆ బీసీ వృద్ధ దంపతులకు ఇచ్చిన పరిస్థితి. ప్రతిరోజు కూడా మరి ఆయన జేబులో నుంచి ఎంత వెళ్తున్నాయో కూడా తెలియని పరిస్థితి. మరి అటువంటి కార్యక్రమాలతో ఈ రోజున తాడేపల్లి నియోజకవర్గంలోనే ఒక ఆపద్ బాంధవుడుగా నిలిచినటువంటి మన బొలిశెట్టి శ్రీనివాస్ గారిని రాబోయే ఎన్నికల్లో అఖండ మెజార్టీతో మరి ఈ రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ గల మన నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి మన యొక్క ప్రతి జనసేన నాయకులు, తెలుగుదేశం నాయకులు, బీజేపీ నాయకులు అందరూ కూడా నడుం కట్టి మరి ఏదైతే మరి ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటి ఈ ఎన్నికల్లో మరి మన విజయ కేతనం ఎగరేయాలని 2019లో ఈయన ఓడిపోగానే వైసీపీ ప్రభుత్వం రాగానే సుమారు 6 కోట్ల రూపాయల ఈయన సొంత డబ్బులు బిల్లులు వైసీపీ ప్రభుత్వం ఆఫ్ చేస్తే వారంతా నీకు తాడేపల్లిగూడెంలో నీకు అధికారంగా నీకు ఏది కలితే చేస్తావు, నువ్వు మా పార్టీలోకి రమ్మని కొంతమంది మంత్రులు కౌరంపితే నాకొద్దు, నేను ఈ జనసైనికుల కోసం ఈ నియోజకవర్గ ప్రజల కోసం నేను కట్టుబడి ఉంటాను. ఎందుకంటే ఈ జనాలందరినీ కాపాడాలంటే నేను ఏ పార్టీకి వెళ్ళను, నేను ఇక్కడే ఉంటానని ప్రజలకి ధైర్యంగా ఉంటూ, అలాగే సుమారు 9 కోట్ల రూపాయలతో మన రఘురామకృష్ణరాజు ఎంపీ గారితో మాట్లాడి 9 కోట్ల రూపాయల అభివృద్ధిని బొలిశెట్టి శ్రీనివాస్ గారి ద్వారా ఈ నియోజకవర్గంలో చేయించారు. అంటే బొలిశెట్టి శ్రీనివాస్ గారికి అధికారం అవసరంలా, కేవలం ప్రజల కోసం ప్రజా సేవ చేయడానికి వచ్చిన ఇటువంటి వ్యక్తిని 2019లో మనం ఎవరో నిరూపించుకోలేకపోయాం. ఇప్పుడు ఈయన బొలిశెట్టి శ్రీనివాస్ గారిని అధిక 50,000 ఓట్ల మెజార్టీతో గెలిపించి అసెంబ్లీకి పంపితే ఈ నియోజకవర్గాన్ని అద్దంలో నిరూపిస్తారు. మా గ్రామం తరఫున కులం మత భేదాలు లేకోకుండా పార్టీ ఏదైనప్పటికీ కూడా మా జెండా బొలిశెట్టి శ్రీని గారి జెండా మా ఎజెండా. ఇక్కడ ఒకటే చెప్తున్నాం, సీనన్నయ్య గారి అభ్యర్థిత్వాన్ని ప్రకటించగానే మేమందరం కూడా రక్తం దారపోసైనా సరే ఈ రామనగూడెం గ్రామం నుంచి కాకుండా యావత్ రూరల్ మండలం కూడా మంచి మెజార్టీ ఇస్తామని చెప్పి సీనన్నకి సభాముఖంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా గత ప్రభుత్వాలు ఉన్నాయి,
వాళ్ళు ఏదో నామకే వస్తు వాళ్ళు చేసే కార్యక్రమాలు వాళ్ళు చేశారు. గతంలో ఈ నియోజకవర్గంలో జడ్పీ చైర్మన్ కింద ఉన్న ముల్లపూడి బాపిరాజు గారు మా గ్రామానికి ఎన్నోసార్లు రావడం జరిగింది. ఇక్కడ మా దురదృష్టం శాస్తూ ముల్లపూడి కృష్ణమోహన్ గారు అయితే గాని, మద్దిపాటి సోమేశ్వరరావు గారు అయితే గాని టైం బాగోక వారి ఇరువురు కూడా కాలం చేయడం జరిగింది. కాలం చేసినప్పటికీ కూడా వారి ఆత్మలు శాంతించే విధంగా రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ జనసేన తరఫున మేము ఈ కూటమి అత్యధిక మెజార్టీతో గెలిపించి సీనన్నని ఎమ్మెల్యే కింద చూస్తామని చెప్పి మరొకసారి ప్రజలందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. స్థానిక బీవీఆర్ కళా కేంద్రంలో నెలవారీ కార్యక్రమంలో భాగంగా ఆదివారం రాత్రి ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయ ట్రస్ట్ సలహా మండలి సభ్యులు తాత శ్రీనివాసరావుకు గౌరవ పురస్కారం, తడేపుగూడెం ఎంఈఓ జ్యోతికి ఉద్యోగ సేవా పురస్కారం, నిడదవోలు కళాకారుడు చింతా సూర్యారావుకు కళా పురస్కారం అందించారు. ఆర్థిక సత్కార గ్రహీత పేద కళాకారులు పులకన్నం ఉగాదికు దాతల సహకారంతో 60,000 రూపాయలతో ఆర్థిక సత్కారం చేశారు. బీవీఆర్ కళాకేంద్ర వ్యవస్థాపకులు, రాష్ట్ర నాటక పరిషత్ సమాఖ్య అధ్యక్షులు బొద్దాల వెంకటరామారావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో అతిథులుగా మున్సిపల్ మాజీ చైర్మన్ ఈతకొండ తాతాజీ, విజయవాడకు చెందిన శాతవాహన కళాశాల ట్రస్ట్ నిడుమోలు రమా సత్యనారాయణ, వాసవి ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ గ్రంథి సత్యనారాయణ, పట్టణ మాజీ వైస్ చైర్మన్ ఎగ్గి నాగబాబు, రాష్ట్ర గౌడ సంఘం అధ్యక్షులు తాతా కృష్ణారావు, బీజేపీ జాతీయ కౌన్సిల్ మెంబర్ కర్రి ప్రభాకర్ బాలాజీ, బీజేపీ రాష్ట్ర నాయకులు పసుపులేటి వెంకటరామారావు, రాష్ట్ర దృష్టికళల కార్పొరేషన్ డైరెక్టర్ మానుకొండ వెంకటేశ్వరరావు, బీవీఆర్ కళాకేంద్రం గౌరవ అధ్యక్షులు కొడవడగంటి వెంకట నరసింహాచార్యులు తదితరులు పాల్గొన్నారు. సత్కారాలతో పాటు తొలుతగా సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. గౌడ సంఘ నాయకులు వచ్చి తాతా శ్రీనివాసరావును సత్కరించారు. ఉపాధ్యాయులు వచ్చి ఎంఈఓ జ్యోతిని సత్కరించారు. గురువర్యులు పెద్దలు శ్రీనివాసరావు మేము కొరవలుగా కరుణాగుడిలో కూర్చున్నప్పుడు మా నాన్నగారి దగ్గరికి వచ్చేవారు. అప్పటి నుంచి మాకు పరిచయం, మేమేదో కొరవలుగా పరిచయం. నేను చైర్మన్ ఉన్నప్పుడు మాత్రం బాగా అనుబంధం ఏర్పడింది. ఏదైనా ఆయన బహుపెద్ద సాయి అని అది రకరకాలు ఇచ్చారు. ఏది ఇచ్చినా దైవానుభూతుడు, ఎన్నో విషయాలు తెలుసు. నా నాగబాబు గారు చెప్పినట్టు ఒక కులానికి చెందిన పెద్ద కాదు ఆయన. ఈ సమాజంలో ఉన్న అన్ని వర్ణాలకి అన్ని వర్గాలకి ఆయనతో అనుబంధం ఉంది. ప్రతి ప్రజాపతిని కూడా ఎవరైతే ప్రజాపతి అందరూ వ్యక్తులు అందరూ కూడా ఆయనతో సత్యత కోరుకోవడం, ఆయన సలహాలు తీసుకోవడం, ఆయన సంప్రదించి ముందుగా ఒక ఆనందానికి తాడేపల్లి పట్టణంలో ఉంది. కాబట్టి అటువంటి వ్యక్తికి ఈరోజు సన్మానం చేయడం శుభసూచకం, మంచిది. ఆయన నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. అలాగే మన విద్యావేత్త జ్యోతి గారు మీరు తక్కువ కాలంలో మంచి పేరు తెచ్చుకుని కలెక్టర్ గారి దగ్గర మన్నన పొంది సర్టిఫికేట్ తీసుకుని ఈరోజు బుద్ధాల రామరావు బీవీఆర్ కేంద్రంలో ఆవిడకి సత్కారం అంటే ఆవిడకి మరి అభినందన దీన్ని చెప్తాను. ఆవిడకి కూడా హృదయపూర్వకంగాను. మరి ఇంకొక ఈరోజు ఎవరైతే ఆర్థిక చూసాం పాపం. ఎందుకంటే కళాకారులు ఎవరో కూడా వాళ్ళ నాటకాలు వేస్తున్నారు, లేకపోతే వాళ్ళ కళాకారులు జీవించినంత కాలం కూడా వాళ్ళ సంపాదించిన సంపాదన ఎందుకు వాళ్ళకి నిలబడదు. చివరికి శాశ్వత వచ్చినప్పటికి కష్టాలు నేను ఎంతో మందిని చూసాం, ఎన్నో ఇబ్బందులు. బీవీఆర్ కళాకేంద్రం పేరుతో మిత్రులు బుద్దాల రామారావు గారు ఒక చక్కటి కార్యక్రమాన్ని డిజైన్ చేసి ప్రతి నెల కూడా క్రమం తప్పకుండా ఈ కళాకేంద్రం వేదిక మీద జరిపించడం అనేది తాడేపల్లిగూడెం వాసులందరి యొక్క గొప్పతనం. అది వారందరి సహకారంతో ఎవరైతే ప్రజలందరితోటి అభిమానాన్ని చూరుకున్నటువంటి కొంతమంది వ్యక్తుల్ని ప్రతి నెల కూడా ఎంపిక చేసి వారికి గౌరవ పురస్కార గ్రహీతగాను, అలాగే ఎవరైతే ఉద్యోగ బాధ్యతల్ని నిర్వర్తిస్తూ
ప్రభుత్వంతో కానీ ప్రజల చేత కానీ మన్ననలు పొందినటువంటి ప్రభుత్వాధికారి ఒకరిని, అలాగే కళారంగానికి చెందినటువంటి ఒకరికి సత్కారాన్ని ఏర్పాటు చేసి వారి నిమిత్తం వచ్చినటువంటి వారి అభిమానులు కానీ, స్నేహితులు కానీ, పెద్దలు కానీ వారందరూ ఇచ్చినటువంటి ఆర్థిక సహకారంతో ఒక కళాకారునికి ప్రతి నెల కూడా కొన్ని వేల రూపాయల ఆర్థిక సహకారాన్ని అందించడం అనేది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. అందరూ కూడా ప్రతి నెల నిర్వహించుకునే 32 సంవత్సరాలు, ఇది 33వ సంవత్సరం. 33 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాలని మనం వేదిక ద్వారా చేసుకోవటం, సమాజానికి స్ఫూర్తి ప్రదాతలుగా, సమాజంలో తమ వంతు బాధ్యతగా సమాజాన్ని ప్రభావితం చేసే విధంగా ఉన్నటువంటి వ్యక్తుల్ని మన వేదిక ద్వారా సత్కరించడం ద్వారా వారిని స్ఫూర్తిగా తీసుకునే యువతరం మనం కూడా ఇటువంటి మార్గంలో పయనించవచ్చు. ఏ కులంలో పుట్టినా, ఏ మతంలో పుట్టినా, ఏం చదువుకున్నా వ్యాపారానికి, సంపాదనకి, చదువుకి పొంతం లేదు. అలాగే కళారంగం ద్వారా సమాజాన్ని చైతన్యవంతం చేయటం, మన సంస్కృతి సాంప్రదాయాల్ని, భాషని సజీవంగా భవిష్యత్ తరాలకి మన మార్గదర్శనంగా చూపించేటువంటి గొప్ప ప్రక్రియ. ఇప్పుడు అక్కడ కూర్చుని నేను చూసినప్పుడు నాటిక వేశారు కదండి, చిన్నప్పుడు చూసాను, మళ్ళీ ఇప్పుడు చాలా చాలా ఒక ఎక్సైట్మెంట్ అనమాట. చాలా ఎక్సైట్మెంట్, నాకు చాలా ఆనందం అనిపించింది. ఇట్లాంటి ఒక అవకాశాన్ని కల్పించిన బీడీఆర్ కళా కేంద్రం, ముఖ్యంగా బుద్ధాల రామారావు గారికి మరియు మేనేజ్మెంట్ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నన్ను ఈరోజు ఇంతమంది ఈ కళాకారుల మధ్యలో ఇంత అద్భుతమైన ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తుల మధ్యలో ఉద్యోగ సేవా పురస్కారం పొందినందుకు నన్ను ఆహ్వానించి ఈరోజు ఇట్లా మీ అందరి సమక్షంలో నాకు ఒక గౌరవాన్ని ఇస్తున్నందుకు మరి బీడీఆర్ కళా కేంద్రము మొత్తానికి కూడా ఎంత కృతజ్ఞత అని చెప్తూ ఉన్నాను. నేను ఒక్కో కార్యక్రమాన్ని ఒక్కో వ్యక్తి పూర్తి చేస్తారు. రామారావు గారు ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయడానికి భగవంతుడు ఆయన నిర్ణయించారు. ఏదో విద్యలో ఆలోచించారు. అలాగే ఒక్కొక్కరికి ఒక్కో రకం, ఒక్కొక్క రాజకీయం అని రకరకాలుగా ఇవన్నీ ఏంటంటే డ్యూటీ. స్వామి వివేకానంద ఒకటే చెప్పాడు, మనందరం కూడా ఏకాత్మ ఒకటే, ఆత్మ ఒకటే, శరీరాలు లేదు. ఈ వేరైన శరీరాలతో మనం ఏదో ఆ పేరు, ఈ పేరు, ఆ రూపం, ఈ రూపం పెట్టుకుంది. నేను చాలామందితో సన్నిహిత సంబంధాలు, అంటే లాయర్లతో కానీ, డాక్టర్లతో కానీ, యాక్టర్లతో కానీ, నటులతో కానీ, రాజకీయ నాయకులు కానీ చాలామందితో నేను చేశాను. పరిచయాలు ఎవరిలో ఏదున్నా, ఎటువంటి ఇది ఉన్నా వాళ్ళలో ఉన్న త్యాగం, ధైర్యం, మొట్టమొదటి ధైర్యం ఉంటే ఏదైనా చేయొచ్చు. వివేకానంద స్వామి కూడా అదే చెప్పాడు. ఇవాళ మీరందరూ ఇలాగొచ్చి ఎంతసేపు కూర్చున్నారంటే నన్ను నేను గౌరవించుకుంటున్నానా, నన్ను మీరు గౌరవిస్తున్నారో తెలియదు. నేను చాలా సంతోషిస్తున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379.
లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్, డాక్టర్ కంచర్ల సురేఖ MBBS MS OBG డిమాస్ ఫెలో ART, స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ MBBS MS ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818 222 సెల్ 9121754595. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల బాండ్ల వివరాలు SBI వెంటనే ప్రకటించాలని CPM జిల్లా సెక్రటేరియట్ సభ్యులు చింతకల బాబురావు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు సోమవారం CPM పట్టణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక మార్కెట్ యార్డ్ SBI బ్యాంక్ మేనేజర్కు మెమోరాండం అందించారు. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయడంలో SBI విఫలమైందన్నారు. కార్యక్రమంలో CPM పట్టణ కార్యదర్శి కర్రి నాగేశ్వరరావు, కరేడ్ల రామకృష్ణ, సిరపరపు రంగారావు, జవబాది శ్రీను, సత్తి కోదండ రామరెడ్డి, జి నాగేశ్వరరావు, N కృష్ణ, నాగేంద్రబాబు, వెంకట దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల బాండ్ల పేరుతో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం కార్పొరేట్ల దగ్గర పెద్ద ఎత్తున లంచాలు తీసుకొని దేశ సంపదని కార్పొరేట్లకు కట్టబెట్టేటువంటి విధానమే ఎన్నికల బాండ్లు కొనుగోలు విధానం. వాటిని రాజకీయ పార్టీలకు ఇచ్చేటువంటి విధానం. ఈ విధానాన్ని ప్రవేశపెట్టిన వెంటనే CPM పార్టీ దీన్ని వ్యతిరేకించింది. వ్యతిరేకించడమే కాదు, కార్పొరేట్ల దగ్గర రాజకీయ పార్టీలు ఎన్నికల బాండ్ల పేరుతో నిధులు సేకరించడాన్ని CPM పార్టీ 2018లోనే వ్యతిరేకించడం జరిగింది. ఆ తర్వాత వచ్చేటప్పటికి మరి ఇప్పటి వరకు పదే CPM పార్టీ వ్యతిరేకించడమే కాకుండా సుప్రీంకోర్టులో కూడా తీర్పు కోసం మరి పిటిషన్ వేయడం జరిగింది. మరి ఇటీవల సుప్రీంకోర్టు ఎన్నికల బాండ్ల విధానం అనేటువంటిది ఇది అవినీతికరమైంది, ఇది రాజ్యాంగ విరుద్ధమైందని చెప్పిన ఏదైతే తీర్పు ఇచ్చిందో ఈ తీర్పుని CPM పార్టీ సంపూర్ణమైనటువంటి మద్దతుని అంగీకారాన్ని తెలియజేస్తూ ఎప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఈ ఎన్నికల బాండ్ల పేరుతోడు పొందినటువంటి ఏదైతే అక్రమ సంపాదన ఉందో ఇది రాజకీయ పార్టీలకి చెందకూడదనేటువంటిది CPM పార్టీ అభిప్రాయపడుతుంది. మరి సుప్రీంకోర్టు తన తీర్పు ద్వారా ఎన్నికల బాండ్ల విధానాన్ని రాజ్యాంగ విరుద్ధం అని చెప్పడమే కాకుండా 2018 నుంచి 2019 నుండి ఎప్పటి వరకు ఎన్నికల బాండ్ల పేరుతోటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI ఎంత సేకరించింది, ఆ సేకరించినటువంటి బాండ్ల వివరాలని తక్షణమే బయట పెట్టాలి, ఎన్నికల కమిషన్కి తెలియజేయాలి. ఎన్నికల కమిషను మరి మార్చి 13వ తారీఖులోగా బయట పెట్టాలని చెప్పేసి అని చెప్పడం జరిగింది. మరి 6వ తారీఖుకి గడువు పెడితే 5వ తారీఖునే సుప్రీంకోర్టులో SBI ఆ వివరాలు మా దగ్గర లేవు కాబట్టి మాకు జూన్ 30వ తేదీ వరకు మాకు అవకాశం ఇవ్వాలని చెప్పి చెబుతుంది. ఎన్నికల బాండ్లు వివరాలను వెంటనే విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల SBI సాధ్యవేత వైఖరికి నిరసనగా వామపక్ష పార్టీలు CPM పార్టీ ఇచ్చిన పిలుపులో భాగంగా ఈరోజు తాడేపల్లి పట్టణంలో SBI వద్ద నిరసన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, ఈ ఎన్నికల బాండ్ల విధానం అనేది రాజ్యాంగ విరుద్ధమైనది. రాజ్యాంగ విరుద్ధమే కాదు, ఈ ప్రజాస్వామ్య పద్ధతిలో నీకు ఇది నాకు ఇది అనే పేరుతోటి, అంటే నువ్వు చేసినందుకు ఇది ఇస్తున్నాను, నేను నాకు చేసినందుకు ఇది పొందుతున్నానే పేరుతోటి స్పష్టంగానే సుప్రీంకోర్టు ప్రకటించడం జరిగింది. అంటే ఇది అవినీతికి పరాకాష్ఠగా బీజేపీ యొక్క వైఖరికి ఇది స్పష్టంగా కనిపిస్తోంది. అనేక రకాల అవినీతితో భాగంగా లైసెన్స్ పేరుతో చట్టం ఇచ్చి చట్టబద్ధంగా అవినీతి పాల్పడే విధంగా
బీజేపీ యొక్క వైఖరి ఎన్నికల బాండ్లో కనిపిస్తూ ఉంది. ఎన్నికల బాండ్ల పేరుతోటి కోట్లాది రూపాయలు, వేలాది కోట్ల రూపాయలని ఇవాళ దేశంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద కోటీశ్వరుల దగ్గర నుంచి రూపాయలు తీసుకొని ఈ రూపాయల్లో ఎన్నికల్లో విపరీతంగా డబ్బుని వెల్లజల్లి మళ్ళీ ఎన్నికల్లో రావడం కోసం బీజేపీ కనిపిస్తూ ఉంది. మరి దేశంలో ఇప్పటికే లెక్కలు వస్తున్న లెక్కల ప్రకారం చూస్తే ఎన్నికల బాండ్ల ద్వారా దేశంలోనే అత్యధిక కోట్ల రూపాయలు సొమ్ము ఈరోజున బీజేపీకి వచ్చిందంటే ఈ అవినీతి ఎంతవరకు బీజేపీ పాల్పడింది అనేది మనకు అర్థమవుతుంది. మార్చి 6 లోపు ఈ ఎన్నికల బాండ్ల వివరాల మీద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వివరణ ఇవ్వాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని బేఖాతరు చేస్తూ ఎస్బీఐ 116 రోజులు గడువుని ప్రకటించడం సిగ్గుచేటైన విషయం. ఏంటంటే ఇప్పుడు కంప్యూటర్ కాలంలో ఏ రోజు డేటా ఆ రోజు ఎస్బీఐ దగ్గర ఉన్న వాటిని బ్యాంకు వివరాలని చెప్పకుండా బీజేపీ ప్రభుత్వానికి సహకరిస్తున్నందుకు చాలా సిగ్గుపడాల్సిన విషయం మన ముందు ఉంది. ఏంటంటే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజానీకం ప్రతి వస్తువుల మీద జీఎస్టీల రూపంలోనూ 5 లక్షలు దాటితే వివరాలు అన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్కి ఇవ్వడం జరుగుతుంది. అలాగే బ్యాంకు ఖాతాదారులు కూడా ప్రతిరోజు ఈ వివరాలని ఏ రోజుకి ఆ రోజు సెంట్రల్ బ్యాంకు పంపినా ఈ రోజున ఎన్నికల బాండ్ల వివరాలు మా దగ్గర లేవు, మాకు 116 రోజులు కావాలి టైం అని జూన్ 30 కల్లా ఇస్తామని చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది. కాబట్టి ఈ బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకి ఈ స్టేట్ బ్యాంకులో ఉన్నటువంటి నాయకులు, ఉద్యోగులు కూడా వాళ్ళకి అనుకూలంగా తయారవడం చాలా బాధాకరమైన విషయం. మార్చి 15వ తేదీన తణుకులో జరగనున్న జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం 6వ మహాసభ కరపత్రాలను సోమవారం భవన నిర్మాణ కార్మిక సంఘం భవనంలో ఏఐటీయూసీ అనుబంధ కార్మిక సంఘం నాయకులు ఆవిష్కరించారు. ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డి సోమసుందర్ మాట్లాడుతూ జిల్లా పరిధిలో భవన నిర్మాణ రంగంలో 3 లక్షల మంది కార్మికులు పనిచేస్తున్నారని అన్నారు. వారి హక్కుల కోసం, సంక్షేమం కోసం జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం కృషి చేస్తుందన్నారు. తాడేపుగూడెం ఏరియా తాపీ వడ్రంగి సెంటరింగ్ రాడ్ బెండింగ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు దవ్వ శ్రీనివాస్, ఏరియా కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షులు పడాల శ్రీనివాసులు మాట్లాడుతూ గత 5 సంవత్సరాలుగా వెల్ఫేర్ బోర్డు ద్వారా అందవలసిన సేవలు నిలిచిపోయాయన్నారు. ఎప్పటికైనా క్లెయిములు పరిష్కారం చేయకుంటే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. భవన నిర్మాణ సంఘం జిల్లా కోశాధికారి మిన్యం జేమ్స్, ఏరియా కార్యదర్శి అత్తిలిబాబి, యూనియన్ జిల్లా అధ్యక్షులు అంకం భాస్కర్రావు, జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి పోతిరాతి ఆదినారాయణ, దోలం ఆనంద్, కోడే సాయి బాలాజీ, దెయ్యం కొండయ్య తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం 6వ జిల్లా మహాసభ ఈ నెల 15వ తారీఖున తణుకులో జరగబోతూ ఉంది. ప్రతి 3 ఏళ్లకి ఒకసారి జిల్లా మహాసభ జరగటం అనేది ఈ యూనియన్లో ఒక ట్రేడ్ యూనియన్ చట్ట ప్రకారం ఇది ఒక పద్ధతి. అందుకోసం ఈ కమిటీ పాత కమిటీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాలన్నింటినీ చర్చించుకుని అలాగే భవిష్యత్తులో ఏ కార్యక్రమాలు చేయాలనేది కూడా ఈ మహాసభలో నిర్ణయించుకుంటారు. ముఖ్యంగా ఈ జిల్లాలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో సుమారు భవన నిర్మాణ రంగంలో 3 లక్షల మంది పనిచేస్తున్నారు. ఏ పనిలో అయితే, గ్రామాలు అయితే, టౌన్లో అయితే, పెద్ద పట్టణాల్లో అయితే. వీళ్ళు 3 లక్షల మందిలో 1,50,000 మంది వెల్ఫేర్ బోర్డులో మెంబర్స్ అయ్యారు. అంటే ఇంకా 1,50,000 మంది వెల్ఫేర్ బోర్డులో మెంబర్స్ కాకుండా బయట ఉండిపోయారు. వాళ్ళందరినీ వెల్ఫేర్ బోర్డులో చేర్పించాలని యూనియన్ ఒక లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే ఈ 1,50,000 మంది చేరినా సరే ఇంతకుముందు మిగిలిన యూనియన్ కమిటీ బాధ్యులు అందరూ చెప్పినట్టు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వెల్ఫేర్ బోర్డుని నిర్వీర్యం చేసింది, దానికి ఒక యంత్రాంగం లేకుండా చేసింది. దీని నిధులన్నింటినీ కూడా సుమారు 4-5 వేల కోట్ల రూపాయలు దీనికి వచ్చిన ఫండ్స్ని దారి మళ్లించి రాష్ట్ర ప్రభుత్వం సొంత కార్యక్రమాల కోసం ఈ డబ్బును వాడుకుంది. నిజం చెప్పాలంటే ఇది కార్మికుల కోసం, కార్మికులు కట్టుకున్న డబ్బు, కార్మికుల కోసం వసూలైన డబ్బు. దీన్ని కార్మికులకు ఖర్చు పెట్టుకోకుండా ఇతర వర్గాలకి రకరకాల పంపిణీలు చేసుకోవడానికి ఈ డబ్బుని వాడేశారు. ఈ డబ్బుని వెనక్కి తెచ్చుకోవాలి, అలాగే వెల్ఫేర్ బోర్డుని పటిష్టం చేసుకోవాలి. అందుకోసం మేము పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ భవన నిర్మాణ ఉద్యమాన్ని బలోపేతం చేసి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేసుకోవడానికి కృషి చేయాలని ఒకటి అనుకుంటున్నాం. రెండోది, రిటైర్ అయిపోయి పింఛను కూడా సాధించాలనేది భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర నాయకత్వం గట్టి పట్టుదలతో ఉంది. కొన్ని రాష్ట్రాల్లో పింఛన్ ఉంది, వెల్ఫేర్ బోర్డులోనే పెన్షన్ ఉంది, మన రాష్ట్రంలో పింఛన్ లేదు. పశ్చిమ గోదావరి జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా 6వ మహాసభలో ఈ నెల 15వ తారీఖున తణుకు భవన నిర్మాణ కార్మిక సంఘం ఆఫీసులో జరుగుతుందండి. దీనికి మన కార్మికులందరూ కూడా పాల్గొని
ఈ సభని విజయవంతం చేయవలసింది కోరుతున్నాం. ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి గవర్నమెంట్ నుంచి రావాల్సిన వెల్ఫేర్ నుంచి సంఘం నుంచి రావాల్సిన ఫండ్స్ ఏవి రావట్లేదు, వెల్ఫేర్ బోర్డు నుంచి రావాల్సినవి. ఈ జగన్ వచ్చిన తర్వాత మొత్తం అసలు ఎలా అయిపోయిందంటే మనం కట్టి డబ్బులు కాకుండా ఇంకా మన జేబులో కూడా లాక్కునేలాగా పరిస్థితి అలా ఉంది. ఈ డబ్బులు వస్తాయని చెప్పి చాలామంది వెల్ఫేర్ బోర్డులోంచి వస్తాయని చెప్పి గత ప్రభుత్వంలో, పాత ప్రభుత్వంలో అయితే అందరికీ వచ్చి ఎలాగంటే 2 రకాలుగా ఉండేది. అటు చంద్రన బీమానం లేకపోతే ఏదైనా ఏదో ఒకటి వచ్చేది. ఇప్పుడు ఏమైందంటే రెండుకి చెడ్డ రేవళ్ళ తయారైంది మన పరిస్థితి. అటు ఇది లేదు, ఆ బీమా లేదు, మన వెల్ఫేర్ బోర్డు లేదు, మొత్తం 2 పోయినాయి. మన జిల్లా ఆరో మహాసభ తణుకులో 15వ తారీఖున జరగనుంది. దాని నిమిత్తం ఈరోజు మన తాడేపల్లిగూడెం భవన నిర్మాణ కార్మిక సంఘంలో మన కరపత్రం విడుదల చేయడం జరిగింది. దీని ఉద్దేశం ఏంటంటే మనకి ఇంచుమించు 2019 వరకు మనం ఆ కార్డు ద్వారా బోల్డన్ని లాభాలు పొందాం. ఎలాగంటే ఎవరన్నా చనిపోయినా తర్వాత వాళ్ళకి ఇన్సూరెన్స్, తర్వాత మట్టి ఖర్చులకు డబ్బులు, అలాగే డెలివరీలు అయితే డెలివరీకి తాపి మేస్త్రి పిల్లలకి డబ్బులు పడేవి, అలాగే పెళ్ళిళ్ళు అయితే పెళ్ళిళ్ళకి కూడా పెళ్లి కానుక కూడా పడేది. అలాగే మనకి ఎన్నో రకాలుగా చిన్న గాయం తగిలినా సరే హాస్పిటల్లో ఒక 6 రోజులు ఉంటే డబ్బులు కూడా వచ్చాయి. ఇవన్నీ కూడా 2019 వరకు మనకి వచ్చిన గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ అయినా సరే మనకి అన్నీ శుభ్రంగా 10 సంవత్సరాలు ఇంచుమించు మనకు అన్నీ బాగా చేశారు. కానీ ఈ 2019 నుంచి ఈ గవర్నమెంట్, జగన్ గారి గవర్నమెంట్ మొత్తం మనల్ని ఈ అసంఘటిత చట్టం లేకుండా చేయడానికి చాలా ప్రయత్నాలు చేసి ఈ బోర్డును రద్దు చేయడానికి, ఉన్న డబ్బులు వాడేసుకుని రద్దు చేయడానికి ప్రయత్నించింది. దీని నిమిత్తం మనం ఇంచుమించు ఒక 5 సంవత్సరాల నుంచి మన రాష్ట్రంలో మహా ధర్నాలు, అలాగే సమ్ములు ఇవన్నీ చాలా చేసుకుంటూ వచ్చాం. ఈ 4.5 సంవత్సరాలు తాపి మేస్త్రులు అంటే భవన నిర్మాణ కార్మిక సంఘాలు కాళ్ళు అరిగిపోయినాయి తప్ప గవర్నమెంట్ ఏ మాట కూడా ఏం చేయలేదు మనకి. పట్టణంలోని 10వ వార్డులో 111, 112 పోలింగ్ బూత్లకు చెందిన ఓటర్ల ఇంటికి మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కర్రి భాస్కర్రావు, 10వ వార్డు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ అడ్డాల నరసింహారావు వెళ్లి వైసీపీ ఎన్నికల ప్రచారం చేశారు. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ఇంటింటికి వెళ్లి అందించారు. సంక్షేమ పథకాలు అందుతున్నవి లేనిది అడిగి తెలుసుకున్నారు. అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలను గురించి విడమర్చి చెప్పారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు పెనుగొండ ఆంజనేయులు, ఆలం దనకొండ, దూదేకుల దస్తగిరి, అచ్యుత శ్రీనివాస్, వార్డు గృహ సారథులు నల్లా మంగతాయారు, గండిమేల సొమ్మ, ఇప్పలి రమ్య, శంకర ప్రసాద్, చల్లపల్లి నాగలక్ష్మి, టెక్కరి ధర్మారాజు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గడప గడపకు సంక్షేమం అనే కార్యక్రమాన్ని 12 రోజులు బట్టి మొదలు పెడతాం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇంకా చెప్పాలంటే కూడా ప్రతి ఇంటికి ప్రతి వ్యక్తి ఏ రకమైన లబ్ధి చేకూరిందని చెప్పి చెప్పడం దీని యొక్క విశేషం. ఆ ఇంటికి ఏమొచ్చింది, ఆ వ్యక్తికి ఏ రకమైన పథకాలు వచ్చినాయని చెప్పేసి ఆయన ఇవాళ ఒక ఫార్మేట్ రూపంలో పంపించడం జరిగింది. ఇది వైఎస్ఆర్ పార్టీ యొక్క ఘనత అని చెప్పాలి. ఎందుకంటే వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ కార్యకర్తలు మేము చెప్పుకోవడానికి కూడా మేము చాలా గర్వపడుతున్నాం. ఎందుకంటే ఇవాళ దమ్మున్న నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే కార్యక్రమాలు చేసామో ఆ కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళు ఇంటింటికి వెళ్ళి మీరు చూపించి మీకు అందినా లేవా ఈ పథకాలు, ఈ డబ్బులు అందిలేదని చెప్పేసి ఆయన ఒక విజన్తో చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం. ఆయన ఒకటే మాట చెప్తున్నారు, ఎవరాలు ఏ అకౌంట్ వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్ చెక్ చేసుకోండి, ఎవరెవరికి ఎన్ని లక్షలు పడింది అన్నది రికార్డెడ్గా మీకు తెలుస్తుంది. గతంలో ఎన్నడూ ఈ రకమైన పరిస్థితి లేదు. ఇప్పుడు అదే మహిళలు ఇప్పుడు మాట్లాడుతున్నారు, చెప్తున్నారు జగన్ గారిని మేము మరువలేము, మళ్ళీ రేపు రాబోయే ఎన్నికల్లో కూడా మేము జగన్ గారిని నెగ్గించుకుంటామని చెప్పేసి ఎంతో ఉత్సాహంగా చెప్తున్నటువంటి కార్యక్రమం. మరి ఆయన పాదయాత్రలో నవరత్నాలు అందరికీ అందాలని ఉద్దేశంతో మరి ఆయన పెట్టిన పథకాలన్నీ కూడా మరి ఈరోజు గడప గడపకు సంక్షేమం అనే విధానంతో మరి ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి మరి వారికి జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఏదైతే అమ్మఒడి కానీ, మన పెన్షన్లు కానీ, కాపు నేస్తం కానీ, బీసీ నేస్తం కానీ అనేక పథకాల ద్వారా మరి ఇళ్ల స్థలాలు అనేక రకాలుగా మరి ఎవరికైతే లబ్ధి పొందారో లేదో అవన్నీ తెలుసుకోమని మరి మా అందరినీ కూడా ప్రతి ఇంటింటికి పంపడం జరుగుతుంది. ప్రతి ఇంటింటికి వెళ్ళి మరి వాళ్ళందరూ కూడా కనుక్కోవడం జరుగుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా చెప్పేది ఒకటే, మాకు ఏ ప్రభుత్వం కూడా ఇంతవరకు మాకు 10 రూపాయలు కూడా బ్యాంకు ద్వారా మాకు లబ్ధి పొందలేదు. మేము మరి జగన్మోహన్ రెడ్డి గారి వల్లే మరి ఈరోజు లక్షలాది రూపాయలు కూడా మాకు ఆయన వల్ల అందడం జరిగింది. కాబట్టి మరి రాబోయే ఎన్నికల్లో కూడా ఆయన వెంటే ఉంటాం. మరి ఆయన్నే మరింత మెజార్టీతో
గెలిపించుకుంటామని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరుగుతుంది. తాడేపూడి పట్టణం మోటార్ సైకిల్ అసోసియేషన్ సభ్యులు సోమవారం డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణను ఆయన కార్యాలయం వద్ద కలిసి తమ మద్దతు తెలిపారు. రానున్న ఎన్నికల్లో వైసీపీకి మద్దతు తెలుపుతూ మంత్రి కొట్టు సత్యనారాయణ కలిశారు. మంత్రి నాయకత్వంలో ఆయన వెంటే ఉంటామని తెలిపారు. కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మోటార్ మెకానిక్ మిత్రులు సభ్యులు ముందు నుంచి కూడా ఒక అసోసియేషను అందరూ కూడా నాకు మద్దతుగా నిలవడం, ఏదైనా మంచి చెడ్డ వస్తే చెప్పడం, మనం ఏదైనా నాకు చేయగలిగిన సాయం చేయడం జరుగుతూనే ఉన్నాయి. దానికి సంబంధించి మిత్రులందరూ ఇవాళ వచ్చి కలిసి వాళ్ళు మద్దతు తెలియజేశారు. చాలా సంతోషం. వాళ్ళకి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఎప్పుడు కూడా మీకు ఏ అవసరం వచ్చినా దేంట్లో అయినా సరే నేను నా సహకారం ఎప్పుడు ఉంటుంది. మీరు అసోసియేషన్ సంబంధించిన బిల్డింగ్ నిర్మాణాలు కానీ ఇంకా ఏదైనా మరి మీకు అన్ని రకాలుగా సహకారంగా ఉంటానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరి మద్దతు, ఎందుకంటే ఈ తాడేపల్లిగూడెం బాగుండాలి, తాడేపల్లిగూడెం అభివృద్ధి పడవని నడవాలి, తాడేపల్లిగూడెం ఉన్న ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి. ఎవరు సెటిల్మెంట్కి, ఎవరు గూండాయిజానికి, ఎవరు రౌడీజానికి ఏ ఒక్కరు కూడా బలి కాకూడదు. తాడేపల్లిగూడెంలో ప్రశాంతమైన వాతావరణం ఉండాలి. తాడేపల్లిగూడెం అభివృద్ధిని కోరుకుంటుంది. ఎప్పుడు ఈ అభివృద్ధి అన్నది ఎప్పుడు మనం నేను శాసనసభ్యుడిగా ఉన్న సమయంలో అది పరిగెడుతుంది తప్ప మళ్ళీ నన్ను కాదని వేరే క్యాండిడేట్లు నాకు ముందు వచ్చిన క్యాండిడేట్లు కానీ నా తర్వాత వచ్చిన వాళ్ళు కానీ మరి ఎవరున్నా తాడేపల్లిగూడెంలో అభివృద్ధి ఆగిపోయింది. మళ్ళీ పట్టాలు ఎక్కించాం, ఓ లైన్కి తీసుకొచ్చాను. ఇవాళ ఒక 100 కోట్ల రూపాయలు రోడ్లు వేయడానికి సిద్ధంగా డబ్బులు శాంక్షన్ చేసినట్టుగా పెట్టారు. ఎన్నికల్లోనే దానికి టెండర్లు కూడా అన్ని పిలిచేసాం. టెండర్లు ఓపెన్ అయిన వెంటనే పనులు కూడా మొదలు పెడతాయి. ఎందుకంటే ఎలక్షన్ కూడా వచ్చినా కూడా ఏ రకమైన ఇబ్బంది లేదు. ఎందుకంటే శాంక్షన్ అయిపోయింది, టెండర్ బిల్ చేశారు, టెండర్ కన్ఫర్మ్ అయిపోయింది, అగ్రిమెంట్ అయిన తర్వాత ప్రాసెస్ స్టార్ట్ అయ్యి మొత్తం రోడ్లన్నీ కూడా ఇటు బాదంపూడి నుంచి అల్లంపురం వరకు రోడ్లు 10 కోట్లు శాంక్షన్ చేయించారు. ఇటు మన వెంకటరామగూడెం నుంచి పేతాడపల్లి వరకు 4.5 కోట్లు శాంక్షన్ చేయించాం. ఈ మన ఏదైతే హార్టికల్చర్ యూనివర్సిటీ రోడ్డు దానికి ఒక 15 కోట్లు మళ్ళీ అదనంగా శాంక్షన్ చేయించాను. అలాగే ఆల్తీపాడు రోడ్డుకి ఒక 3 కోట్లు శాంక్షన్ చేయించాం. అలాగే వెస్ట్ వెబ్బర్ రోడ్డుకి 10 కోట్లు శాంక్షన్ చేయించాం. ఇంకా నవాపాలెం నుంచి తాజంపూడి వరకు దానికి ఒక 32 కోట్లతో బ్రిడ్జి రోడ్డు శాంక్షన్ చేయించాం. మరి నవాపాలెం నుంచి దండగర వెళ్ళడానికి ఒక 7 కోట్లు శాంక్షన్ చేయించాం. మరి అత్తిలి అల్లంపురం రోడ్డు దానికి ఒక 5 కోట్లు శాంక్షన్ చేయించాం. అంటే ప్రతిదీ కూడా ఒక నిర్దిష్టంగా ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్ళి అవన్నీ కూడా శాంక్షన్ చేయించి ముందుకు తీసుకెళ్తాం. ఈ కాకుండా ఇంకా అనేక ఎస్సీ సప్లై నిధులు కానీ లేకపోతే మార్కెట్ యార్డ్ నుంచి నిధులు కానీ ఇవన్నీ తీసుకొచ్చి, ఎందుకంటే మనం ఉంటే అభివృద్ధి కనపడాలి. తాడేపల్లిగూడెం పట్టణంలో ఇవాళ డ్రైన్స్ పరిస్థితి ఏదైతే మేజర్ డ్రైన్లు ఉన్నాయో, వర్షాకాలం వచ్చిందంటే మేజర్ డ్రైన్లు లాగితేనే మనం నీళ్ళు ఎక్కడ రోడ్డు మీద నిలబడకుండా వెళ్ళిపోతాం. ఇన్ని కోట్లు పెట్టి రోడ్లు వేయించినా రోడ్డు మీద నీళ్లు నిలిచిపోయే పరిస్థితి ఉందంటే రోడ్లు పాడైపోతాయి. అందుకని ఆ పరిస్థితి లేకుండా మెయిన్ డ్రైన్ సిస్టమ్ అంతా దానికి సంబంధించి ఒక 15 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించారు. ఆల్రెడీ 4-5 కోట్లు వర్కులు చేయడని తాళముద్రూరుపాడుకు సంబంధించిన డ్రైన్ కొంతవరకు ఎందుకు కొద్దిగా ఒక బిట్ మిగిలింది, అది కూడా పూర్తి చేసేస్తాం. అలాగే మన ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర నుంచి హౌసింగ్ బోర్డు మెయిన్ డ్రైన్కి కనెక్ట్ చేయడానికి ఆ వర్క్ జరుగుతూ ఉంది. అలాగే మనకి టిట్కో హౌసింగ్ దగ్గర నుంచి అదరాల డ్రైన్ వరకు 10 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి దాన్ని టెండర్ రెడీ అయిపోయింది, కాంట్రాక్టర్ మొదలు పెట్టాలి పని. ఈ రకంగా ప్రతి విషయంలో కూడా ఎక్కడ ఏ రకమైన అలసత్వం లేకుండా చేస్తాం. అలాగే మనకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ 1 టౌన్ ఈ సంవత్సరంలో కనెక్ట్ చేస్తాను. సీఎం గారికి మా అసోసియేషన్
మరి ఏదైతే తాడేపల్లిగూడెం అసోసియేషన్ ఉందో మా మెకానిక్స్ అందరూ సోదరుగా స్వచ్ఛందంగా ఈ యొక్క సత్యనారాయణ గారికి ఎప్పటి నుంచో మేము ఆయనకి సపోర్ట్ చేస్తూ వచ్చాం. అలాగే గుడాన్ని ఎమ్మెల్యేగా మంత్రిగా అర్హులైన సత్యనారాయణ గారికే మళ్ళీ మా ఓట్లన్నీ వేసి ఆయన మళ్ళీ గెలిపించుకుంటామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, అలాగే సత్యనారాయణ గారికి మళ్ళీ మంత్రిగా ఎమ్మెల్యేగా మంత్రిగా అవుతారని అవ్వాలని భగవాన్ని కోరుకుంటూ నాకు అవకాశం సత్యనారాయణ గారికి మా జనార్దన్ రెడ్డికి మెకానిక్ సోదరులకి నమస్కారాలు. భీమడోలు మండలం పూల గ్రామంలో సచివాలయం 2 భవనాన్ని ఆదివారం నాడు ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు ప్రారంభోత్సవం చేశారు. గ్రామ సర్పంచ్ దాయం సుజాత ప్రసాద్ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరగగా గ్రామ సొసైటీ అధ్యక్షులు డీసీసీబీ డైరెక్టర్ కందులపాటి శ్రీనివాసరావు, ఎమ్మారెడ్డి బలరాం, సచివాలయ భవన నిర్మాణంలో కృషి చేసిన రాయబారపు రంగబాబు, కందులపాటి అయ్యప్ప బాబు, కందులపాటి వాసు, పుప్పాల కార్తీక్, పులకండం మధు, పచ్చాబాబి, కందులపాటి మురళి, ఎంపీటీసీలు బొలారపు జ్ఞానరమ్య, దాసం దేవి నాగరత్నం, గుండు కృష్ణ చైతన్యలు, యాస వెంకటరామయ్య, యాస సీతారామయ్య, సచివాలయ సిబ్బంది, గ్రామ పంచాయతీ సిబ్బంది, గ్రామ వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఓటు వజ్రాయుధం వంటిదని ఏపీ నిట్ స్టూడెంట్స్ వెల్ఫేర్ డీన్ డాక్టర్ వీరేష్ కుమార్ అన్నారు. ఏపీ నిట్ విద్యార్థులకు సోమవారం సాయంత్రం ఓటు హక్కుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో కీలకమైందన్నారు. అనంతరం క్విజ్ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందించారు. కార్యక్రమంలో ప్రతిజ్ఞ చేయించారు. Young voters like you, me and all of us. The Constitution of India gives voting as a fundamental right to everyone who have turned the age of 18 or more. As you all know, the elections of Andhra Pradesh will be held in April 2020. There is a sample voter guideline which is available on both Play Store and App Store. So you will be getting a digital copy of your voter ID within 2 weeks after verification, and you will be getting a physical copy after 4 weeks. So please do cash your vote. Turn 18 in this term of election. All of you are eligible to vote. So how many of you have voter IDs? Just raise your hand. So what you have to do is download voter helpline app and register an e-voter card, and it takes 4 weeks of time to get a physical copy. Guys, today we are the youth of India. Our constitution gave us a right to vote. And how many Lok Sabha seats are there in AP? సోమవారం అలంపురంలోని టీబీఆర్ సైనిక్ స్కూల్లో అమ్మకు వందనం అనే కార్యక్రమం విద్యాసంస్థ అధినేత తనబుద్ది భోగేశ్వరరావు దంపతుల ఆధ్వర్యంలో నిర్వహించారు. 10వ తరగతి విద్యార్థులతో వారి తల్లుల పాదాలను నీళ్లతో కడిగించారు. వారి మెడలో పూలదండలు వేసి తల్లిదండ్రుల నుండి ఆశీర్వాదాలు పొందారు. విలువలకు ప్రాధాన్యత కలిగించడానికి విద్యార్థుల్లో అమ్మకు వందనం కార్యక్రమం చేపట్టినట్టు భోగేశ్వరరావు. తల్లే ప్రతి ఒక్కరికి తొలుగురు అంటూ మాతృమూర్తికి సత్కారం చేయడం ఎంతో వరమని ఆయన పేర్కొన్నారు. 10వ తరగతి విద్యార్థులు మంచి విజయాలను సాధించాలని ఆకాంక్షించారు. స్కూల్ డైరెక్టర్ రవికిరణ్, కరస్పాండెంట్ పద్మావతి, ప్రిన్సిపాల్ పర్వీన్ కుమార్ శర్మ, ఏవో నాగరాజు, ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు. ప్రత్యేక హోదా కోసం స్థానిక బీవారి కళాకేంద్రం వద్ద కోసంపూడి విజయ్ కుమార్ చేపడుతున్న ఆమరణ దీక్ష సోమవారం నాటికి 2వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక హోదా వస్తేనే పరిశ్రమలతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. తన దీక్షకు అన్ని వర్గాల వారు మద్దతు పలకాలని ఆయన కోరారు. ఆమరణ నిరాహార దీక్ష 2వ రోజు చేస్తున్నాను. ఏ రాజకీయ నాయకుల దగ్గర నుంచి కానీ ఎవరి దగ్గర నుంచి కూడా సపోర్ట్ లేదు. అలాగే ప్రజలందరూ అలాగే యూనియన్ లీడర్లు అలాగే ప్రజా సంఘాలు అందరూ సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. మన ప్రత్యేక హోదా రావడం వల్ల మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. అలాగే
మన వ్యాపారస్తులు వ్యాపారాలు బాగుంటాయి. ప్రత్యేక హోదా రావడం వల్ల మన ఆక్వా రైతులకు కానీ అలాగే మన మన చదువుకున్న యూత్ మన దేశాలు దాటి రాష్ట్రాలు దాటిపోతున్న మన సోదరులు తమ్ముళ్ళు చెల్లుళ్ళకు వీళ్ళందరికీ తలరాతలు మారతాయని నేను ఇక్కడ చేస్తున్న ఈ రెండో రోజు నిరాదీక్షకి మీరు అందరూ సహకరించాలని కోరుకుంటూ పొంగుటూరు మండలం విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘం నెలవారీ సమావేశం గోపినాథపట్నంలో ఆదివారం జరిగింది. రావేరపు వీర వెంకట ఆంజనేయులు ఆర్థిక సహకారంతో జరిగిన ఈ సమావేశంలో మండల శాఖ అధ్యక్షులు పట్నాల శంకరాచార్యులు మాట్లాడుతూ ప్రధానమంత్రి విశ్వకర్మ కౌశల్ యోజన పథకం గురించి అవగాహన కల్పించారు. లేబర్ ఇన్సూరెన్స్ గురించి వివరించారు. మండల గౌరవ అధ్యక్షులు గుణమోజు వెంకటరమణ, సెక్రటరీ కొండపల్లి శ్రీనివాసరావు, ట్రెజరర్ దేవాదుల సత్యశంకర్, దాసు పెద్దిరాజు, కిల్లంపల్లి శ్రీనివాసరావు, కర్రి భోగలింగం, లావేటి వీరాచారి, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మరి మీరందరూ ఇలాగ ఇప్పుడు అనుకుని సత్కారం చేశారంటే అంత సత్కారం చేయించుకునే అంత మరి నేను కాదు, కానీ మరి నాకు చాలా సంతోషంగా ఉంది. మరి మీ కార్యకలాపాల్లో కూడా మీరు ఎప్పుడు పిలిచినా నేను తప్పకుండా వస్తాను. రేపు మీరు చేయబోయే కార్యక్రమాన్ని కూడా తమ్ముడు నాకు టైం డేట్ అది ఫోన్ నాకు తోచిన ఈ నెలలో ఏం చేసాం లేదా ఇంతకుముందు చేసిన నెలకి ఇప్పుడు మనం ఏం మార్చుకోవాలి అనే ఇబ్బందుల గురించి మాట్లాడడానికి కేవలం మన ఈసీలు మాత్రం ఆడుకుంటాం. అంచేత ఒక 10 మంది తగ్గినట్టున్నారు. ఇప్పుడు నేను చెప్పిన దానికి ప్రతి నెలకి ఎంతో కొంత మార్పు ఉండాలి. ఆ మార్పుకి మీరందరూ కూడా సహకరించాలి. ఎందుకు సహకరించాలి అడుగుతానంటే, నాకేదో నా ఐడియాలు నాకు ఉంటుంది. ఇలా చేస్తే బాగుంటది, ఇలా చేస్తే రేపు ఇంకా దీన్ని మనం అభివృద్ధి చేయొచ్చు, దీన్ని మనం మన వాళ్ళకి ఏదైనా ఉపకారం చేయొచ్చు అనే ఫీలింగ్ తోటి నిరంతరం మేము ఎప్పుడు సంఘం గురించి ఆలోచన ఈ మాట మాట్లాడతాం. అలాగే మన నెల మనం నెలవారీ 100 రూపాయలు మనం ఏం వసూలు చేయలే, ఈ నెల నుంచి మొదలెడుతున్నాం. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల బాండ్ల వివరాలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెంటనే ప్రకటించాలంటూ పెంటపాడు మండలం సిపిఎం నాయకులు పెంటపాడు ఎస్బీఐ వద్దకు వెళ్లి బ్రాంచ్ మేనేజర్ను సోమవారం కలిసి వినతిపత్రం ఇచ్చారు. సిపిఎం పెంటపాడు మండల కార్యదర్శి చీర్ల పుల్లారెడ్డి, బంకూరు నాగేశ్వరరావులు మాట్లాడుతూ ఈ 4.5 సంవత్సరాల్లో 16.5 లక్షల కోట్లు ఎన్నికల బాండ్లను రూపంలో జమ అయ్యాయన్నారు. వాటిని ఎన్నికల సంఘానికి సమర్పించాలన్నారు. కార్యక్రమంలో పెనగంటి దుర్గ కూడా పాల్గొన్నారు. మోడీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చి సుమారుగా 5 సంవత్సరాలు కావస్తుంది. 5 సంవత్సరాల నుంచి కూడా వివిధ కంపెనీలు, పెద్ద పెద్ద బడా కార్పొరేట్ సంస్థల నుంచి 16.5 లక్షల కోట్ల రూపాయలు ఎన్నికల బాండ్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గరికి జమ అయినాయి. అయితే ఆ డబ్బులు ఏ పార్టీకి ఎంత ఇచ్చారనేది కూడా వివరాలు అనేది లేవు. అయితే ఈవేళ సుప్రీంకోర్టు కూడా ఒక తీర్పు ఇచ్చింది. మార్చి 11వ తారీఖు కల్లా స్టేట్ బ్యాంక్ దగ్గర ఉన్న నిధులు ఏదైతే ఎన్నికల బాండ్లు ఉన్నాయో ఆ బాండ్ల వివరాలు సమర్పించమని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అయితే ఈవేళ మళ్ళీ సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే, ఇచ్చిన తీర్పుని స్టేట్ బ్యాంక్ ఏం చెప్తుందంటే, మాకు 116 రోజులు గడువు కావాలని చెప్పి అంటున్నారు. 116 రోజులు అంటే జూన్ 30వ తారీఖు వరకు కూడా మేము సమర్పించాలని చెప్పి అంటున్నారు. అయితే మన లావాదేవీలు కూడా ఆన్లైన్ ఎప్పటికప్పుడే ఆన్లైన్ అయిపోతుంటాయి, ఎక్కడ కూడా తేడా ఉండదు. అటువంటి పరిస్థితుల్లోని ఇవ్వడానికి మరి స్టేట్ బ్యాంక్ ఏంటి మేనేషన్ లెక్కేస్తుందని కూడా సిపిఎం పార్టీగా మేము అడుగుతున్నాం. మేము ఎన్నికల బ్రాండ్లు వివరణ ఇవ్వాలని చెప్పని ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్ గారికి వినతి పత్రం ఇవ్వటం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, కొన్ని కార్పొరేట్ కంపెనీలు కేంద్ర ప్రభుత్వానికి బాండ్ల రూపంలో ఎస్బీఐలో జమ చేసి అప్పచెప్పారు. వాటిలో వివరణ కావాలని చెప్పని సిపిఎం పార్టీగా అడుగుతున్నాము. అయితే వాళ్ళు ఇంచుమించుగా 3 నెలల 15-16 రోజులు గడువు అడిగారు. ఈరోజు మనం అకౌంట్లో రూపాయి డిపాజిట్ రూపాయి 2 రూపాయలు విత్డ్రా చేస్తే ఎమ్మట మెసేజ్ వస్తుంది. అలాంటప్పుడు ఇంత సమయం ఎందుకు అని చెప్పి మేము వివరణ ఇమ్మంటున్నాం. దీని వెనకాలేదో మరం ఉందనేది స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు దీనికి వివరణ ఎమ్మటనే ఇవ్వాలని చెప్పేసి, ఎన్నిక బాండ్లు కూడా వివరణ కూడా చెప్పలేదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం మరవడానికి ఉంది. కాబట్టి దయచేసి మీరు ఎస్బీఐ వారు ఈ ఎన్నికల బాండ్లు ఎవరైనా చెప్పాలని సిపిఎం పార్టీ తరఫున కోరుకుంటున్నాం. స్థానిక పెద్ద శివాలయంలో సోమవారం సందర్భంగా ఉదయం ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు.
ఈ పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం కొట్టు వెంకటరామారావు, ఉమా సీతారామమ్మ దంపతుల సహకారంతో అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు భారీగా పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. అమ్మా బైకెట్ పెట్టుకోండి అమ్మా కొంచెం శ్రీ భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామివారి దేవాలయం పెద్ద శివాలయం నందు ఈరోజు సోమవారం సందర్భంగా స్వామివారికి విశేష పూజలు, అర్చనలు, అభిషేకములు నిర్వహించబడింది. అనంతరం ఉదయం 6 గంటల నుంచి ప్రసాద వితరణ, అలాగే 12 గంటల నుంచి అన్న సమారాధన నిర్వహించబడింది. ఈ రోజున అన్న సమారాధన మరియు ప్రసాదం దాతలు శ్రీ గౌరవనీయులు శ్రీ కొట్టు వెంకటరామారావు గారు, వారి ధర్మపత్ని ఉమా సీతారామమ్మ దంపతులు, వారి కుమారుడు జగదీష్ శ్రీనివాస్, కోడల శ్రీలక్ష్మి, మనుముడు దేవేంద్ర వెంకట్, మనుమరాలు జయవిష్ణువి, ద్వితీయ కుమారుడు ధర్మతేజ, వాళ్ళ కుమార్తె నాగలక్ష్మి, వారి కుటుంబ సభ్యులచే ఉమా సీతారామమ్మ గారి తల్లిగారైన శ్రీ ముద్దం లక్ష్మీకాంతం గారి జ్ఞాపకార్థం ఈ రోజున ఉదయం నుంచి ప్రసాద వితరణ మరియు మధ్యాహ్నం అన్న సమారాధన నిర్వహించడం జరిగింది. ఈ యొక్క అన్న సమారాధనకు విశేషంగా భక్తులు తరలివచ్చి శివప్రసాదం స్వీకరించడం అయినది. అలాగే ఈ యొక్క అన్న సమారాధన నిర్వహించిన దాతలకు ఆ పరమేశ్వరుడు ఆయురోగ్యాశ్వర్యాలను కల్పించాలని కోరి ప్రార్థిస్తున్నాం. అలాగే వచ్చే మంగళవారం అంటే 19వ తారీఖు 19/3/2024 వచ్చే మంగళవారం నాడు మహాశివరాత్రి మహోత్సవం సందర్భంగా భారీ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించబడుతుంది. కాబట్టి 50 మంది భక్తులు విచ్చేసి శివప్రసాదం స్వీకరించి ఆయురోగ్యాశ్వర్యాలతో ఉండాలని కోరి ప్రార్థిస్తున్నాం. పెత్తాడపల్లి శ్రీ గాయత్రి బ్రాహ్మణ కళ్యాణ మండపంలో ఆదివారం సాయంత్రం మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఆ మహిళలకు ఆటల పోటీలు నిర్వహించారు. ఆతిథ్య డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ పుల్లాబట్ల లక్ష్మీ సరోజను సత్కరించారు. కార్యక్రమంలో బ్రాహ్మణ సేవా పరిషత్ అధ్యక్షులు పుల్లాబట్ల వెంకట సూర్యనారాయణమూర్తి, కోశాధికారి ప్రవా శ్రీనివాస్, కార్యనిర్వాహక కార్యదర్శి గరికపాటి బాపి శర్మ, కలిగొట్ల శ్రీనివాస్, తల్లాప్రగడ నరసింహారావు, ఎద్దనపూడి సుబ్బారావు, కొలచన ఆత్మారావు, మహిళా విభాగం కోఆర్డినేటర్ కొలచన లక్ష్మి, కొలచన మహతి, లలిత, గారపాటి సూర్యకుమారి, ఎద్దనపూడి అనంతలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. దానికి కూడా మన వాళ్ళంతా కూడా సపోర్టింగ్గా అందరూ కూడా కార్యక్రమాలకి హాజరై కార్యక్రమాలు చేపడుతున్నారన్నమాట. ఈ ప్రపంచ మహిళా దినోత్సవ కార్యక్రమం నుంచి సుమారుగా మేము 5 ఏళ్ళ బట్టి కూడా మార్చి 8వ తారీఖున తలపెట్టి మేము మన తాడేపల్లిగూడెం పట్టణంలో మంచి పేరున్న వ్యక్తిని ఐడెంటిఫై చేసి వారికి సన్మానం చేసుకునేది ఆనవాయితీగా మేము ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా చేస్తున్నాము. ఈ సంవత్సరం మన అదృష్టవశాత్తు మన పి లక్ష్మీ సరోజి గారు మా పుల్లాపట్ల అన్నమాట వారిని ఎంపిక చేస్తడం జరిగింది. చాలా ఆనందం అన్నమాట మాకు. ఎందుకంటే చాలామందికి విద్యాబుద్ధులు నేర్పించి వాళ్ళందరినీ కూడా పెద్ద పెద్ద వాళ్ళు తయారు చేసి ఆ అదృష్టం వారికి కలిగిందంటే నిజంగా మరి మా పుల్లాపట్ల వారికి చాలా ఆనందకరం. అగస్త్యుడి బాధ లోపముద్రం వదలలేదు. ఇది 10,000 సంవత్సరాల నుంచి చెప్పేది. ఎవరొస్తారు కానీ వేదాలకి చర్చకి ఆ వేదాలకి వేదవ్యాసుడు రాసిన ఒక వేదాలకి మళ్ళీ బైబిల్ చేసిన అందరం వేదాలు ఏ రోజుల్లో మరి బయటికి రాలేదు, బాధ్యత వచ్చారు ఏం లేదు. ఇవన్నీ ఉంటే మనం చెప్పుకుంటున్న మాటలు కాబట్టి ఎప్పుడో ఆ లోపముద్ర దగ్గర నుంచి లేక ఇంద్రాణి దగ్గర నుంచి గార్గే మైత్రేయ దగ్గర నుంచి కొన్ని ఇంద్రుడి పాఠం చెప్పారు. కాళహస్తి కల్పన ఆ పేరు ఎంతమందిగా నాకు తెలియదు కానీ మొన్న చంద్రయాన్ ఆగస్టు 23 సక్సెస్ అయ్యి భారతీయులతో పంపిన ఆ ఏ వెహికల్ అయితే చంద్రమండలం మీద దిగిందో దానికి వెనకాల ఉన్న ప్రాజెక్ట్ పవర్ఫుల్ ప్రాజెక్ట్ ఇంజనీర్కి కాళహస్తి కల్పన తెలుగు అమ్మాయి, చిత్తూరు డిస్ట్రిక్ట్ అమ్మాయి. అక్కడే వస్తుంది. నేను ఎప్పుడో చెప్పిన బాబామ్మతో ఎప్పుడో మైత్రేయ గాలిగే దగ్గర నుంచి మొన్నటి ఆగస్టు 23 చంద్రయాన్ సక్సెస్ చేసిన కాళహస్తి కల్పన వరకు అనేక మంది నైట్ వాళ్ళకి ఎంతో అది సెల్ఫ్ ఇనిషియేషన్ ఉన్నప్పుడు సమాజం మనకు సహకరిస్తుంది. సెల్ఫ్ ఇనిషియేషన్ లేకుండా సమాజం సహకరించాలంటే అది అవ్వడం. దీనికి ఓన్లీ ఆర్గ్యుమెంట్ ఉపయోగిస్తుంది. మనలో లోపల స్పార్క్ ఉంటే, కొంచెం ఫైర్ ఉంటే
సంవత్సరాలు ఆర్కిటెక్ట్ బెంగళూరులో వర్క్ చేశాను. కంప్యూటర్ సైన్స్ ఎడ్యుకోవడంలో వర్క్ చేశాను. ప్రమోషన్ మీద కష్టపడి మన నైజం కాబట్టి మన రక్తంలో ఉంటుంది కాబట్టి మా శేషారెడ్డి గారు నన్ను ఇక్కడ పంపించారు. తాడేపల్లిగూడెంలో ఏమీ తెలియదు నాకు. నేను ఒక్కసారి కూడా అడుగు పెట్టలేదు. ఫిబ్రవరి 2వ తారీఖు ముందు 2022 వేసాను. కొత్తగానే అడుగు పెట్టాను. ఆ రోజు మా అమ్మగారు నెట్వర్క్ ఎక్కువే పిల్లవాళ్ళు ఎక్కున్నారు. అలాగే మా మామయ్య ఇది కూడా ఎంక్వైరీ చేస్తారు. కానీ నాకు పర్సనల్గా తెలియదు. ఎందుకంటే ప్రొఫెషనల్ అయితే ఎవరైనా దాంట్లో మనం సెటిల్ అయిపోయాను. అలా చూస్తే నాకు ఫస్ట్ కనిపించింది మన అనిపించింది బాబేసారి మాటని బట్టి నేను మన అని గ్రహించాను. మన అంటే అర్థమైంది కదా, గ్రహించాను. తర్వాత మాటల్లో ఇంటి పేరు వస్తే నాకు చాలా తెలియవేసింది. అది గట్టిగా ఒక వర్ణం కూడా కాలేదని నేను వచ్చింది. అంటే నాకు కూడా ఈ ఊళ్ళో మా వాళ్ళు ఉన్నారు, చాలు తెచ్చుకోవచ్చు అదే చిన్న ధైర్యం. పెంటపాడు శివాలయంలో సోమవారం పురస్కరించుకుని విశేష పూజలు అభిషేకాలు చేశారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. ఉదయం నుండి సాంప్రదాయ రీతిలో పూజలు నిర్వహించారు. ఈ పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. స్థానిక ఆదిత్య ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఆదివారం రాత్రి 6వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. ముఖ్య అతిథిగా ఆర్డీఓ చెన్నయ్య, సైకాలజిస్ట్ సుధీర్ కుమార్, ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ ఎన్ శేషారెడ్డి హాజరయ్యారు. అదేవిధంగా ఎస్వి రాఘవరెడ్డి, కె శ్రీనివాసరెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం ఆదిత్య స్కూల్లో 6వ వార్షికోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. సో చాలా ఆనందంగా పేరెంట్ కమ్యూనిటీ అంతా వచ్చారు. పిల్లలు కూడా చాలా ఆనందంగా, యాక్టివ్గా, ఉత్సాహంగా ఇందులో పాల్గొంటున్నారు. సో ఇక్కడ ఆదిత్య ప్రస్థానంకి వచ్చేసరికి 1984లో అంటే సరిగ్గా 40 సంవత్సరాల క్రితం కాకినాడలో 40 మందితో ఆదిత్య అకాడమీ స్థాపించడం జరిగింది. ఈ 40 సంవత్సరాల్లో అంచెలంచెలుగా స్కూల్స్, జూనియర్ కాలేజీలు, డిగ్రీ కళాశాలలు, అలాగే ఎడ్యుకేషన్కి సంబంధించిన అన్ని, ఒక మెడికల్ తప్ప అన్ని, ఇంజనీరింగ్, ఫార్మసీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్స్ అన్ని కళాశాలలో కూడా ఆదిత్య వర్క్షన్ కింద చేరడం జరిగిందని చెప్పడానికి చాలా ఆనందిస్తున్నాను. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా రీసెంట్గా మా ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజెస్ ఏవైతే గ్రాడ్యుయేషన్కి సంబంధించిన ఉందో 200 ఎకరాల్లో సూరంపాలెంలో సామర్లకోట దగ్గర ఆ క్యాంపస్ని యూనివర్సిటీగా ప్రకటించడం కూడా జరిగింది. రాష్ట్రంలో 3 కళాశాలకు మాత్రమే ఈ గుర్తింపు వచ్చింది. అందులో మన ఆదిత్య ఒకటని చెప్పడానికి చాలా ఆనందిస్తున్నాను. గణపవరం పిహెచ్సి పరిధిలో జరుగుతున్న శానిటేషన్ కార్యక్రమాలను తాడేపల్లిగూడెం సబ్ యూనిట్ అధికారి వైవి లక్ష్మణరావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దోమల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. కార్యక్రమంలో ఆరోగ్య కార్యదర్శులు, ఆరోగ్య సహాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎక్కడైతే మీరు నీటి నిల్వ చేస్తున్నారో ఆ నీటి నిల్వ ఉన్న ప్రదేశాలని ఎప్పటికప్పుడు కనీసం వారానికోసారి క్లీన్ చేసుకోవాలి. ఇచ్చేటంటే
మీరు నీటిని భద్రపరుచుకునే కంటైనర్లు కానీ డబ్బాలు కానీ ఇవన్నీ కూడా అదేంటి వారానికి ఒకసారి క్లీన్ చేసుకోవాలి. అలా చేసుకోపోయినట్లయితే కనుక ఏమవుతుందంటే ఆ నీటిలో ఈ దోమలు వృద్ధి చెందే ప్రదేశాలను అక్కడ గుడ్ల రూపంలో పెడతా ఉండటం జరుగుతూ ఉంటాయి. ఇవి అదేంటి 7 నుంచి 14 రోజుల లోపల మీకు దోమ కింద వ్యాప్తి చెంది అవి మనల్ని కుడితే కనుక మలేరియా కానీ, చికున్గున్యా కానీ, డెంగ్యూ కానీ ఈ వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎంచేతనంటే మరి సేఫ్ సైడ్లో మనకి గృహాల వద్ద ఉన్నటువంటి ఆ యొక్క కొబ్బరి బండాలు వాడేసిన కొబ్బరి బండాలు ఏం చేయాలంటే అవి పగలగొట్టేసి ఎండబెట్టేస్తే లేనట్లయితే కనుక ఏమవుతుందంటే వర్షపు నీరు ఇవన్నీ కూడా అందులో చేరి మరలా ఇందాక చెప్పిన విధంగా ఆ దోమలు వృద్ధి చెందే ప్రదేశాలు అందులో నిల్వ ఉంటాయి కాబట్టి మనకి ఈ వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈనాటి వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.